ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు, నా తోటి ఆడపడుచులకు, తల్లులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది ప్రతి ఇంటా, ప్రతి వంటగదిలో జరుగుతున్న ఒక నిత్య సత్యం. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన గడప దాటి లోపలికి రావాలంటే ఆమెకు స్వాగతం పలికేది సింహద్వారమైతే, ఆమెను మన ఇంట్లో స్థిరంగా కట్టిపడేసేది మాత్రం మన వంటగదే. మరి అటువంటి వంటగదిలో మనకు తెలియకుండానే మనం చేస్తున్న కొన్ని పొరపాట్లు, మనం దాచుకుంటున్న కొన్ని పనికిరాని వస్తువులు ఆ తల్లిని ఎలా వెనక్కి పంపించేస్తున్నాయో, తద్వారా మన ఇంట్లో అశాంతి, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎలా తాండవం చేస్తున్నాయో ఈరోజు వివరంగా ఒక కథలా చెప్పుకుందాం. అమ్మలారా, ఈ విషయం చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని, మన ఇంటి ఆచారాలను గౌరవించేవారే అని నాకు తెలుసు. అందుకే ఈ మంచి విషయం నలుగురికి చేరడానికి, ఆ లక్ష్మీ కటాక్షం అందరికీ దక్కడానికి ఈ వీడియోను ఒక్కసారి లైక్ చేసి మన వాళ్లందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. పూర్వం ఒక మాట ఉండేది, వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటి యజమాని ముఖం అంత కళకళలాడుతూ ఉంటుంది అని. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఒక ఇంటికి వంటగది అనేది కేవలం ఆకలి తీర్చే గది మాత్రమే కాదు, అది ఆ ఇంటికి గుండెకాయ లాంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిని ఆగ్నేయం అని పిలుస్తాం. అంటే అగ్ని దేవుడు నివాసముండే చోటు. ఎక్కడైతే అగ్ని దేవుడు ఉంటాడో అక్కడే సమస్త దేవతలు హవిస్సులు స్వీకరించడానికి వస్తారు. మనం వండే వంట కేవలం బియ్యం, కూరగాయల మిశ్రమం కాదు, అది ప్రాణశక్తి. ఆ వంటను తయారు చేసే గది ఒక యజ్ఞశాల. మరి అటువంటి పవిత్రమైన యజ్ఞశాలలో మనం ఎప్పుడు గమనించని, లేదా పర్వాలేదులే అని అశ్రద్ధ చేసే 5 రకాల వస్తువులు ఉండటం వల్ల ఆ యజ్ఞం భగ్నమై దరిద్రం ఎలా దాపురిస్తుందో మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. అనగనగా ఒక ఊరిలో కామేశ్వరి అనే ఒక గృహిణి ఉండేది. ఆమె చాలా మంచిది. భర్త, 2 పిల్లలతో సంసారం సాఫీగానే సాగుతోంది అనుకునేది. రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసి దీపారాధన చేసి ఎంతో భక్తిగా ఉండేది. కాని ఏం లాభం? ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలేది కాదు. భర్తకు ఆరోగ్యం బాగుండేది కాదు. పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిరాకు, అకారణమైన గొడవలు. నేను రోజూ దేవుడికి పూజ చేస్తున్నాను కదా, అయినా నాకెందుకు ఈ కష్టాలు అని కామేశ్వరి రోజూ ఏడ్చేది. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక వృద్ధ మాతాజీ వచ్చారు. కామేశ్వరి ఆ తల్లి దగ్గరకు వెళ్లి తన బాధలన్నీ చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆ మాతాజీ కామేశ్వరి వంక దీర్ఘంగా చూసి, అమ్మాయి, నీ పూజగదిలో లోపం లేదు, నీ భక్తిలో లోపం లేదు, కాని నీ వంటగదిలో లోపముంది. లక్ష్మీదేవి వంటింట్లో తిరుగుతూ ఉంటుంది, కాని అక్కడ ఆమెకు నచ్చనివి ఉంటే ఆమె అక్కడ నిలవదు. పద, నీ వంటిల్లు చూద్దాం అని కామేశ్వరి ఇంటికి వచ్చారు. మాతాజీ ఆ వంటగదిలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఆగపోయారు. చుట్టూ కలయ చూశారు. అక్కడ కామేశ్వరి సర్దిపెట్టిన సామాన్ల వెనుక దాగ ఉన్న దరిద్రాన్ని ఆ తల్లి పసిగట్టారు. కామేశ్వరి, ఇది వంటగది కాదు, ఇది నీ ఇంటి పాలిట సనిగదిలా ఉంది. నువ్వు చేస్తున్న 5 తప్పులు, నువ్వు దాచుకున్న 5 రకాల వస్తువులు సాక్షాత్తు జ్యేష్ఠాదేవిని అంటే దరిద్ర దేవతను ఆహ్వానిస్తున్నాయి. అవి ఏంటో చూపిస్తానురా అని ఆమెను దగ్గరకు పిలిచారు. మొట్టమొదటి వస్తువు గురించి ఆ మాతాజీ చెప్పిన మాటలు వింటే మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదేంటో తెలుసా? పగలిన, సొట్టలు పడిన, తుప్పు పట్టిన పాత్రలు. అమ్మలారా, మీలో చాలామంది ఇళ్లల్లో ఇది సర్వసాధారణం. ఒక గిన్నె అంచు కొద్దిగా విరిగపోయి ఉంటుంది, అయినా పర్వాలేదులే, ఇందులో కూర వండొచ్చు కదా అని వాడేస్తుంటారు. ఒక స్పూన్ వంకర తిరిగిపోయి ఉంటుంది, అయినా దాన్నే వాడుతుంటారు. పెనం మీద నల్లగా మాడిపోయిన మసి పేరుకుపోయి అక్కడెక్కడ తుప్పు పట్టి ఉంటుంది, అయినా దానిమీదే అట్లు పోస్తుంటారు. ఇదే మీరు చేస్తున్న మొదటి పెద్ద తప్పు. మాతాజీ కామేశ్వరితో ఇలా అన్నారు, అమ్మాయి, ఈ లోహాలకు కూడా ప్రాణం ఉంటుంది. లోహం ఎప్పుడైతే పగిలిపోతుందో, ఎప్పుడైతే తుప్పు పడుతుందో, అది తన స్వభావాన్ని కోల్పోయి ఒక రకమైన విషపూరితమైన తరంగాలను విడుదల చేస్తుంది. శాస్త్రం ప్రకారం పగిలిన పాత్రలో వండిన వంట రాక్షస భోజనంతో సమానం.
అది అమృతం అవ్వదు, విషం అవుతుంది. ఆ పాత్రలో వండిన పదార్థాన్ని నీ భర్త, పిల్లలు తిన్నప్పుడు వాళ్ల శరీరంలోకి కేవలం ఆహారం వెళ్లడం లేదు, ఆ పగిలిన పాత్ర నుండి వెలువడే ప్రతికూల శక్తి కూడా వెళుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇంట్లో వాళ్లకు అకారణంగా కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతాయి. మనస్సులో ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది. వైద్యుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వైద్యానికి డబ్బు ఖర్చు అవుతుంది అంటే అది లక్ష్మీదేవి అలిగా వెళ్లిపోవడమే కదా. ఆ మాటలు వింటుంటే కామేశ్వరి గుండె బరుక్కింది. నిజమే కదా. తన ఇంట్లో వాడే కడాయికి ఒక పక్క పిడి ఊడిపోయి ఉంది. అయినా దాన్ని పట్టుకుని కష్టపడి వండుతోంది. కుక్కర్ మూతకు ఒకవైపు సొట్టపడి ఉంది. ఇవన్నీ దరిద్రానికి చిహ్నాలని ఆమెకు అప్పటిదాకా తెలియదు. వంట పాత్రలు ఎప్పుడూ నిండుగా, అందంగా మెరుస్తూ ఉండాలి తల్లి. పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు చూడండి, రాగ బిందెలు, ఇత్తడి గిన్నెలు బంగారంలా తోమి పెట్టుకునేవారు. ఎక్కడైనా చిన్న సొట్ట పడినా వెంటనే దాన్ని మార్చేసేవారు లేదా బాగు చేయించేవారు. ఎందుకంటే వంటపాత్ర లక్ష్మీ స్వరూపం. ఆ పాత్రకు గాయమైతే ఆ తల్లికి గాయమైనట్టే. గాయపడిన పాత్రలో అన్నం వండితే అది తినేవాళ్ల జాతకంలో కూడా రంధ్రాలు పడతాయి. ధనం నిలబడదు. నీటిలాగా ఖర్చు అయిపోతుంది. కనుక ఈరోజే, ఇప్పుడే నీ వంటగదిలో ఉన్న సామాన్లని బయటకి తీయి. ఏ గిన్నె అయితే పగిలిందో, ఏ గరిటె అయితే వంకర తిరిగిందో, ఏ పెనమైతే తుప్పు పట్టిందో వాటిని నిర్దాక్షిణ్యంగా బయట పారేయి. అవి నీకు అవసరం లేదు. ఆ పాత సామాన్ల మీదే మమకారం పెంచుకుంటే కొత్త ఐశ్వర్యం నీ ఇంటికి ఎప్పటికీ రాదు అని మాతాజీ గంభీరంగా చెప్పారు. ఇది వింటున్నప్పుడు మీకు కూడా అనిపిస్తోంది కదా, అయ్యో, నా దగ్గర కూడా ఒక పగిలిన కప్పు ఉంది, ఒక విరిగిన ప్లేటు ఉంది అని. వెంటనే వాటిని తీసివేయండి. అవి ఎంత ఖరీదైనవైనా సరే, అవి పగిలిన మరుక్షణం వాటిలో దైవశక్తి నశిస్తుంది. వాటిని అట్టే పెట్టుకోవడమంటే దరిద్రాన్ని తలగడ కింద పెట్టుకుని పడుకోవడమే. ఇక మాతాజీ రెండో వస్తువు వైపు వేలు చూపించారు. అది చూసి కామేశ్వరి సిగ్గుతో తలదించుకుంది. అది ఏంటంటే, వంటగదిలో ఒక మూల అస్తవ్యస్తంగా పడి ఉన్న పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు వాడని ప్లాస్టిక్ డబ్బాలు. గమనించండి అమ్మలారా, మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. మిక్సీ జార్ ఎప్పుడో పాడైపోయి ఉంటుంది. దాన్ని బాగు చేయించం, అలాగని పారేయం. ఎప్పుడైనా పనికి వస్తుందేమో అని అటకమీదో, వంటగది షెల్ఫ్లోనూ దాస్తాం. పాత గ్రైండర్ రాయి అరిగపోయి ఉంటుంది, అది అలాగే మూలపడి ఉంటుంది. గ్యాస్ లైటర్ పని చేయదు, కాని అది స్టవ్ పక్కనే పడి ఉంటుంది. ఇక ప్లాస్టిక్ డబ్బాల సంగతి చెప్పక్కర్లేదు. నూనె జిడ్డుతో రంగు వెలిసిపోయి మూతలు సరిగా పట్టని డబ్బాలు వంటగది నిండా ఉంటాయి. మాతాజీ కామేశ్వరితో అన్నారు, పిచ్చి తల్లి, వంటగది అంటే చైతన్యం. అక్కడ ఎప్పుడూ కదలిక ఉండాలి. పని చేయని వస్తువు అంటేనే స్తబ్దత, అంటే కదలిక లేకపోవడం. ఎక్కడైతే కదలిక ఆగపోతుందో అక్కడ ప్రాణశక్తి ఆగపోతుంది. పాడైపోయిన మిక్సీలు, గ్రైండర్లు, లైటర్లు వంటగదిలో ఉంచుకోవడమంటే నీ ఇంటి అభివృద్ధిని నువ్వే స్వయంగా ఆపేయడం అన్నమాట. రాహువు ప్రభావం నీ వంటగది మీద పడటానికి ఇవే ప్రధాన కారణం. ముఖ్యంగా ఆ పగిలిన, రంగు వెలిసిన ప్లాస్టిక్ డబ్బాలు సాక్షాత్తు దరిద్రానికి చిరునామాలు. ప్లాస్టిక్ అనేది ఒక కృత్రిమ పదార్థం. అది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అందులోనూ పాడైపోయిన ప్లాస్టిక్ను వంటింట్లో ఉంచితే అది గాలిలోని సానుకూల శక్తిని పీల్చేసి ప్రతికూల శక్తిని నింపుతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్లకు బద్ధకం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా వాయిదా వేస్తారు. పిల్లల్లో తెలివితేటలు మందగస్తాయి. భర్తకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోతాయి. అన్నీ ఉన్నా ఏదీ అనుభవించలేని స్థితి వస్తుంది. ఇదే కదా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది? కామేశ్వరి కళ్లలో నీళ్లు తిరిగాయి. నిజమే, తన భర్తకు ప్రమోషన్ వచ్చి 3 ఏళ్లు దాటింది. అకారణంగా ఆగపోతోంది. దానికి కారణం తన వంటింట్లో మూలపడ్డ ఈ చెత్త చెదారమని ఆమె ఊహించలేకపోయింది. అమ్మో, ఎంత పెద్ద తప్పు చేశాను అని లోలోపల కుమిలిపోయింది. చూడు కామేశ్వరి, పాతవి పోతేనే కొత్తవి వస్తాయి. పనికిరాని వాటిని వదిలించుకుంటేనే పనికి వచ్చే అదృష్టం తలుపు తడుతుంది. ఈరోజే ఈ పాడైపోయిన వస్తువులన్నింటినీ తీసి పారేయి.
లేదంటే బాగు చేయించి వాడుకో. అంతే తప్ప నిశ్శబ్దంగా మూలపడి ఉన్న ఏ వస్తువు వంటగదిలో ఉండకూడదు. వంటగదిలో ప్రతి వస్తువు ఉపయోగపడేలా ఉండాలి, లేదా అందంగా ఉండాలి. అంతే తప్ప అడ్డంగా ఉండకూడదు అని మాతాజీ హెచ్చరించారు. ఇప్పటికీ 2 వస్తువులు చూశాం. 1 పగిలిన పాత్రలు, 2 పనికిరాని ఎలక్ట్రానిక్ లేదా ప్లాస్టిక్ సామాన్లు. మరి 3వది, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది నేరుగా మన ఆరోగ్యం మీద, మన ఆయుష్ మీద దెబ్బ కొడుతుంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది ఇళ్లల్లో ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మాతాజీ వంటగదిలోని సింక్ కింద లేదా స్టవ్ పక్కన ఉన్న చిన్న డబ్బా వైపు చూపించారు. అందులో ఏముందో తెలుసా? మందుల డబ్బాలు. అవును, మీరు విన్నది నిజమే. మందులు, టాబ్లెట్లు, సిరప్ బాటిళ్లు వంటగదిలో పెట్టుకోవడం. అమ్మలారా, కాస్త ఆలోచించండి. వంటగది అంటే అన్నపూర్ణాదేవి నిలయం. అక్కడ మనం ఏం కోరుకుంటాం? ఆరోగ్యం కావాలని, ఆయుష్ కావాలని, బలం కావాలని కోరుకుని వంట చేస్తాం. అటువంటి చోట రోగానికి గుర్తుగా ఉన్న మందులను తీసుకువచ్చి పెడితే ఏం జరుగుతుంది? మనం తెలియకుండానే అన్నపూర్ణాదేవి పక్కన రోగ దేవతను కూర్చోబెట్టినట్టు కాదా? మాతాజీ కామేశ్వరిని మందలిస్తూ ఇలా అన్నారు. అమ్మాయి, మందులు ఎక్కడ ఉండాలి? అవసరమైనప్పుడు వాడుకుని కనపడకుండా దాచేయాలి. కాని నువ్వు ఏం చేశావు? రోజూ వంట చేసేటప్పుడు నీ చూపు ఆ మందుల మీద పడుతోంది. ఉప్పు డబ్బా తీసినప్పుడు పక్కనే మందుల డబ్బా కనిపిస్తోంది. మనం దేన్నైతే పదే పదే చూస్తామో దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. నువ్వు మందులను చూస్తూ వంట చేస్తే ఆ వంటలో కూడా ఆ మందుల ప్రభావమే, ఆ రోగాల తాలూకు ఆలోచనలే కలుస్తాయి. అమ్మో, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది అని ఆ మందులు నీకు పదే పదే గుర్తు చేస్తాయి. ఆ భయంతో, ఆందోళనతో వండిన వంట విషతుల్యం అవుతుంది. అందుకే మీ ఇంట్లో మందుల ఖర్చు రోజురోజుకు పెరుగుతోంది కాని తగ్గడం లేదు. వంటిల్లు అనేది జీవశక్తిని ఇచ్చే కేంద్రం. అక్కడ రోగాన్ని గుర్తుచేసే వస్తువులు అస్సలు ఉండకూడదు. వాటిని బెడ్రూంలోనో, హాల్లోనో ఒక కబోర్డ్లో పెట్టుకోండి. కాని వంటగదిలో మాత్రం వద్దు. ఇది సాక్షాత్తు ధన్వంతరిని అవమానించడమే అవుతుంది. ఈ మాట వినగానే కామేశ్వరి గబగబా వెళ్లి ఆ మందుల డబ్బాను బయట పారేసింది. ఆమెకు అర్థమైంది, తన ఇంట్లో వాళ్లు ఎందుకు ఎప్పుడూ నీరసంగా ఉంటారో, ఎందుకు చిన్న జ్వరం వచ్చినా తగ్గదో ఆమెకు అర్థమైంది. ఇక 4వ వస్తువు గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి మీ వంటగదిలో ఈశాన్యం మూల లేదా గ్యాస్ స్టవ్ కింద లేదా పక్కన ఏమున్నాయో గుర్తు తెచ్చుకోండి. అక్కడ కనుక ఈ వస్తువు ఉంటే అది సాక్షాత్తు లక్ష్మీదేవికి అడ్డుగోడ కట్టినట్టే. అది ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు సరికదా, అప్పుల పాలవుతారు. అదేంటంటే చీపురు మరియు చెత్తబుట్ట. మీరు సరిగ్గానే విన్నారు. మన వంటింట్లో మనం చేసే అతి పెద్ద పొరపాటు, క్షమించరాని పొరపాటు ఇదే. వంటగదిని మనం పవిత్రమైన దేవాలయంగా భావించాలి అని చెప్పుకున్నాం కదా. మరి దేవాలయంలో గర్భగుడి పక్కన ఎవరైనా చెత్తబుట్టను పెడతారా? దేవుడి విగ్రహం పక్కన చీపురును నిలబెడతారా? పెట్టరు కదా. మరి సాక్షాత్తు అగ్ని దేవుడు కొలువై ఉన్న వంట పొయ్యి పక్కన లేదా వంటగదిలో ఈశాన్య మూల లేదా వంట బల్ల కింద చీపురును, చెత్తబుట్టను ఎందుకు పెడుతున్నారు? మాతాజీ కామేశ్వరి వంటగదిలో ఉన్న సింకు కింద భాగాన్ని చూపించారు. అక్కడ ఒక పాత ప్లాస్టిక్ బకెట్లో చెత్త నింపి ఉంది. దాని పక్కనే ఒక చీపురు అడ్డంగా పడి ఉంది. అది చూడగానే మాతాజీ ముఖంలో ఆవేదన కనిపించింది. కామేశ్వరి, చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే, కాదనను. అది ఇంటిని శుభ్రం చేసి దరిద్రాన్ని బయటకు పంపుతుంది. కాని పురాణాల ప్రకారం చీపురును అలక్ష్మి లేదా జ్యేష్ఠాదేవికి ప్రతీకగా కూడా చూస్తారు. అంటే అది మురికిని తనకి అంటించుకుంటుంది. అటువంటి చీపురును తీసుకువచ్చి మనం తినే ఆహారాన్ని వండే పొయ్యి పక్కన పెడితే ఏమవుతుంది? అగ్ని దేవుడికి, జ్యేష్ఠాదేవికి పడదు. ఆ 2 శక్తులు పక్కపక్కనే ఉంటే ఇంట్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అకారణంగా మాటల యుద్ధం జరుగుతుంది. చిన్న మాటకు కూడా పెద్ద గొడవ జరిగి అన్నం తినకుండా పడుకునే పరిస్థితులు వస్తాయి. నువ్వు గమనించావో లేదో, మీ ఇంట్లో భోజనం చేసే సమయంలోనే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఇదే. ఆ చీపురు నుండి, ఆ చెత్తబుట్ట నుండి వచ్చే ప్రతికూల తరంగాలు
నువ్వు వండిన వంటలో కలిసిపోతున్నాయి. ఆ అన్నం తిన్నవారి బుద్ధి వక్ర మార్గంలోకి వెళుతుంది. కామేశ్వరి ఆశ్చర్యపోయింది. నిజమే. తన భర్త ఆఫీసు నుండి ఎంత ప్రశాంతంగా వచ్చినా సరిగా భోజనానికి కూర్చోగానే ఏదో ఒక విషయం మీద ఇద్దరికీ గొడవ మొదలవుతుంది. అన్నం గిన్నె విసిరి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మో, నా చేతులారా నా కాపురాన్ని నేనే కూల్చుకుంటున్నానా అని ఆమె భయపడింది. మరి ఏం చేయాలి మాతాజీ? చీపురు వంటగదిలో ఉండకూడదా అని అమాయకంగా అడిగింది. ఉండకూడదు తల్లీ. వంటగదిని శుభ్రం చేయడానికి ఒక చిన్న వస్త్రం పెట్టుకో. ఒకవేళ చీపురు వాడాల్సి వచ్చినా పని అయిన వెంటనే దాన్ని కనపడకుండా వంటగది బయట లేదా ఎవరికంటా పడని ఒక రహస్య ప్రదేశంలో దాచాలి. అంతే తప్ప దర్జాగా పోయి పక్కన నిలబెట్టకూడదు. ఇక ఆ చెత్త బుట్ట సంగతి సరేసరి. రాత్రి మిగిలిన ఆహారం, కూరగాయల తొక్కలు, పాడైపోయిన పదార్థాలు అందులో ఉంటాయి. అవి కుళ్ళిపోయి ఆ వాసన వంటగది అంతా వ్యాపిస్తుంది. లక్ష్మీదేవి సుగంధ ప్రియురాలు. సువాసన ఉన్న చోట ఆ తల్లి నిలబడుతుంది. దుర్వాసన ఉన్న చోట ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఉండదు. నీ వంటగదిలో ఎప్పుడూ సాంబ్రాణి పొగ వాసన లేదా కమ్మటి వంటల వాసన రావాలి కాని ఈ చెత్త వాసన రాకూడదు. వీలైనంత వరకు చెత్త బుట్టను వంటగది బయట, ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో పెట్టుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో లోపల పెట్టుకోవాల్సి వస్తే దానికి ఖచ్చితంగా మూత ఉండాలి. రోజుకు 2 సార్లు దాన్ని ఖాళీ చేయాలి. అది నిండిపోయి ఈగలు వాలుతుంటే నీ సంపద కూడా అలాగే ఈగల పాలైపోతుంది అని మాతాజీ హెచ్చరించారు. కామేశ్వరి వెంటనే ఆ చీపురును, చెత్త బుట్టను తీసుకెళ్లి పెరట్లో పెట్టింది. ఆ పని చేయగానే వంటగదిలో ఏదో తెలియని బరువు తగ్గినట్టు, గాలి స్వేచ్ఛగా వీస్తున్నట్టు అనిపించింది ఆమెకు. ఇక చివరిది 5వ వస్తువు. ఇది చాలా సూక్ష్మమైనది, కాని దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మాతాజీ కామేశ్వరి వంటగదిలో ఉన్న షెల్ఫ్ల వైపు చూశారు. అక్కడ వరుసగా పేర్చి ఉన్న డబ్బాలను గమనించారు. అందులో కొన్ని డబ్బాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. కొన్నింటి మూతలు తీసి ఉన్నాయి. మాతాజీ ఆ ఖాళీ డబ్బాలను చూపిస్తూ, అమ్మాయి, ఇదే 5వ తప్పు. వంటగదిలో ఎప్పుడూ ఖాళీ పాత్రలు లేదా శూన్యం కనిపించకూడదు అన్నారు. శూన్యమంటే ఏంటి మాతాజీ అని అడిగింది కామేశ్వరి. శూన్యమంటే ఏమీ లేకపోవడం. ప్రకృతికి ఒక ధర్మముంది కామేశ్వరి. ఎక్కడైతే ఖాళీ ఉంటుందో దాన్ని నింపడానికి ఏదో ఒకటి వస్తుంది. నువ్వు నీ డబ్బాలను, పాత్రలను పూర్తిగా ఖాళీగా ఉంచితే ఆ ఖాళీని నింపడానికి దరిద్రం వస్తుంది. బియ్యం డబ్బా, పప్పుల డబ్బా, ఉప్పు జాడి ఇవేవి ఎప్పుడూ పూర్తిగా అడుగంటకూడదు. వాటిలో గుప్పెడు గింజలైనా ఉండాలి. ఒకవేళ సరుకులు అయిపోతే వెంటనే తెచ్చి నింపాలి. అంతేకాని రోజులు తరబడి ఆ ఖాళీ డబ్బాలను అలాగే షెల్ఫ్లో అలంకరించి పెట్టకూడదు. ఖాళీ డబ్బాను చూడటమంటే నీ భవిష్యత్తులో రాబోయే కరువును నువ్వే ఆహ్వానించడం. అది నీ మెదడుకు లేదు లేదు అనే సంకేతాన్ని పంపిస్తుంది. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ధనం లేదు అనే భావన నీలో బలపడిపోతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏది బలంగా అనుకుంటే అదే జరుగుతుంది. అందుకే పూర్వీకులు ఏం చేసేవారో తెలుసా? బియ్యం కొలిచేటప్పుడు చివరి గింజ వరకు తీసేవారు కాదు, అడుగున కొంచెం వదిలేసేవారు. అక్షయం అని అనేవారు. అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. మాతాజీ చెప్పిన మాటలు కామేశ్వరిని లోతుగా ఆలోచింపజేశాయి. ఆమెకు ఒక అలవాటు ఉంది. సరుకులు అయిపోగానే ఆ డబ్బాలను కడిగి ఆరబెట్టి మళ్లీ సరుకులు తెచ్చేదాకా వాటిని అలాగే ఖాళీగా షెల్ఫ్లో పెడుతుంది. అవి చూసినప్పుడల్లా అయ్యో పప్పులు అయిపోయాయి, నూనె అయిపోయింది అని బెంగ పెట్టుకునేది. ఆ బెంగే తన జీవితంలో ఆకర్షణ సిద్ధాంతంలా పనిచేసి మరింత కొరతను సృష్టిస్తోందని ఆమెకు ఇప్పుడు అర్థమైంది. మరి సరుకులు అయిపోతే ఏం చేయాలి మాతాజీ అని అడిగింది. సరుకులు పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు తల్లి. సగం ఉండగానే మళ్లీ తెచ్చుకోవాలి. ఒకవేళ కుదరకపోతే ఆ ఖాళీ డబ్బాలో కనీసం ₹1 బిల్లైనా వేసి మూతపెట్టు. లేదా ఒక చిన్న కాగితంలో శ్రీరామ అని రాసి అందులో వేయి. అప్పుడు అది ఖాళీగా ఉన్నట్టు కాదు, దైవనామంతో నిండి ఉన్నట్టు. అది నీ ఇంటికి శుభాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉప్పు జాడి,
పసుపు కుంకుమల భరిణలు ఎప్పుడూ నిండుగా ఉండాలి. అవి నిండుగా ఉంటేనే నీ సౌభాగ్యం నిండుగా ఉంటుంది అని మాతాజీ వివరించారు. కామేశ్వరి వెంటనే ఆ ఖాళీ డబ్బాలన్నింటినీ తీసి కింద పెట్టింది. వాటిలో వేయడానికి సరుకులు లేకపోవడంతో మాతాజీ చెప్పినట్టుగా దేవుడి గదిలో ఉన్న అక్షంతలు తెచ్చి ప్రతి డబ్బాలోనూ కాసిన్ని వేసి అక్షయం అక్షయం అని మనసులో అనుకుంటూ మూతలు పెట్టింది. ఆశ్చర్యం! అలా చేయగానే ఆమె మనసులో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. నా ఇల్లు ఎప్పటికీ ఖాళీగా ఉండదు, అన్నపూర్ణాదేవి దయవల్ల ఎప్పుడూ నిండుగానే ఉంటుంది అనే నమ్మకం ఆమెలో కలిగింది. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. మాతాజీ చెప్పిన ఆ 5 దరిద్రపు ఆనవాళ్లు ఏంటో కామేశ్వరి ఒక్కొక్కటిగా తన వంటగదిలోంచి ఏరిపారేసింది. 1 పగిలిన పాత్రలు, 2 పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, 3 మందుల డబ్బాలు, 4 పొయ్యి పక్కన చీపురు, చెత్తబుట్ట, 5 ఖాళీగా ఉన్న పాత్రలు. ఈ 5 వస్తువులు బయటకు వెళ్లగానే ఆ వంటగది రూపురేఖలే మారిపోయాయి. అప్పటి వరకు ఏదో ఇరకాటంగా ఊపిరి ఆడనట్టు ఉన్న ఆ గది ఇప్పుడు విశాలంగా వెలుతురుతో నిండినట్టు అనిపించింది. కిటికీలోంచి వచ్చే సూర్యకాంతి ఇప్పుడు నేరుగా వంట గట్టుమీద పడుతోంది. గాలి స్వచ్ఛంగా వీస్తోంది. కామేశ్వరి మనసు తేలికపడింది. ఆమె మాతాజీ కాళ్లకు నమస్కరించి, అమ్మా, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్లు నా అజ్ఞానంతో లక్ష్మీదేవిని బయట నిలబెట్టి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నా వంటగది శుభ్రమైంది. ఇక నా కష్టాలన్నీ తీరినట్టేనా అని ఆశగా అడిగింది. అప్పుడు మాతాజీ చిరునవ్వు నవ్వి కామేశ్వరి తల నిమిరారు. అమ్మాయి, తొందరపడకు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలైంది. ఇప్పటివరకు మనం చేసింది కేవలం శుద్ధి మాత్రమే. అంటే చెడును తొలగించడం. ఒక గదిలో చీకటిని తరిమేస్తే సరిపోదు కదా, అక్కడ దీపం వెలిగించాలి. అలాగే దరిద్రాన్ని బయటకు పంపాం. ఇప్పుడు లక్ష్మీదేవిని, అన్నపూర్ణాదేవిని లోపలికి సాదరంగా ఆహ్వానించాలి. ఆ తల్లిని ఎలా పడితే అలా పిలిస్తే రాదు. ఆమెకు నచ్చిన పద్ధతిలో, ఆమెకు ఇష్టమైన అలంకరణతో పిలవాలి. దానికి ఒక అద్భుతమైన, శక్తివంతమైన పద్ధతి ఉంది. అది కేవలం వంటగదిని శుభ్రం చేయడం మాత్రమే కాదు, వంటగదిని సిద్ధం చేయడం. సిద్ధం చేయడం అంటే కామేశ్వరి అర్థం కానట్టు చూసింది. అవును కామేశ్వరి, మన వంటిల్లు కేవలం వంటగది కాదు, అది ధనగది కూడా. చాలామందికి తెలియని రహస్యమేంటంటే, మనం సంపాదించే డబ్బు బీరువాలో దాచుకున్నా ఆ డబ్బు మన ఇంట్లో ఎంతకాలం నిలబడుతుంది అనేది నిర్ణయించేది మాత్రం వంటగదే. ఇప్పుడు నేను నీకు 5 పనులు చెబుతాను. ఇందాక 5 వస్తువులు తీసేయమని చెప్పాను కదా, ఇప్పుడు దానికి బదులుగా 5 కొత్త పనులు చేయాలి. ఈ 5 పనులు గనుక నువ్వు శ్రద్ధగా చేస్తే రాబోయే 41 రోజుల్లో నీ ఇంట్లో జరిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీ భర్తకు ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది, నీ పిల్లలకు చదువు వస్తుంది, నీ అనారోగ్యం మాయమవుతుంది. అంత శక్తివంతమైన క్రియలు ఇవి. సిద్ధంగా ఉన్నావా అని మాతాజీ అడిగారు. కామేశ్వరి ఉత్సాహంగా తల ఊపింది. చెప్పండి మాతాజీ, నా కుటుంబం బాగుండటం కోసం నేను ఏమైనా చేస్తాను అంది. మంచిది, అయితే విను. ఇందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది, నీ వంట పొయ్యిని ఎలా శుద్ధి చేయాలి అనేది. చాలామంది పొయ్యి మీద పాలు పొంగపోతేనో, నూనె చిందితేనో ఏదో గుడ్డ పెట్టి తుడిచేస్తారు. కానీ అది తప్పు. వంట పొయ్యిని శుభ్రం చేయడానికి ఒక ప్రత్యేకమైన నీటిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో కలపాల్సిన ఒకే ఒక వస్తువు ఉంది. అది వేసి గనుక నువ్వు పొయ్యిని తుడిస్తే ఆ పొయ్యి మీద వండిన పదార్థం అమృతం అవుతుంది. ఆ వంట తిన్నవాళ్లు నీ మాటకు కట్టుబడి ఉంటారు. అది ఏంటో చెబుతాను, జాగ్రత్తగా విను. మాతాజీ తన సంచిలోంచి ఒక చిన్న పొట్లం తీశారు. అందులో ఏదో తెల్లటి పదార్థం ఉంది. అది చూడగానే కామేశ్వరికి అర్థం కాలేదు. కాని మాతాజీ కళ్లలో మాత్రం ఒక దివ్యమైన తేజస్సు కనిపించింది. కామేశ్వరి, ప్రతి శుక్రవారం మరియు మంగళవారం నువ్వు వంట పొయ్యిని తుడిచే నీటిలో చిటికెడు పచ్చకర్పూరం మరియు కొంచెం కల్లు ఉప్పు వేసి కలుపు. ఈ నీటితో పొయ్యిని తుడుచు. ఎందుకంటే ఉప్పు సముద్రుని కుమార్తె, అంటే లక్ష్మీదేవికి సోదరి. కర్పూరం శుక్రుడికి ప్రతీక. ఈ 2 కలిసిన నీటితో అగ్ని దేవుడి స్థానాన్ని శుద్ధి చేస్తే
అక్కడ ఉన్న సమస్త వాస్తు దోషాలు పటాపంచలైపోతాయి. ఇది మొదటి సూత్రం. కాని ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది మనం వంట చేసే దిక్కుకు సంబంధించింది. నువ్వు ఏ వైపు తిరిగ వంట చేస్తున్నావు అని అడిగారు మాతాజీ. తూర్పు వైపు తిరిగే చేస్తున్నాను మాతాజీ అంది కామేశ్వరి. తూర్పు వైపు తిరిగి వంట చేయడం మంచిదే, కాని కేవలం దిక్కు సరిపోతే సరిపోదు. నువ్వు నిలబడే స్థానం, నీ వెనుక ఉండే గోడ, నీకు ఎదురుగా ఉండే కిటికీ, ఇవన్నీ నీ జాతకాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే రెండో రహస్యం వింటే నీకు మతిపోతుంది. చాలా ఇళ్లలో స్త్రీలు వంట చేసేటప్పుడు వాళ్ల వెనుక వైపు బాత్రూం తలుపు లేదా సింహద్వారం ఉంటుంది. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? మాతాజీ గొంతులో గాంభీర్యం పెరిగింది. కామేశ్వరి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. ఎందుకంటే సరిగా తను వంట చేయడానికి నిలబడినప్పుడు తన వీపు వెనుక వైపు నుండే ఇంటి వెనుక ఉన్న బాత్రూంకి దారి ఉంది. అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మాతాజీ, నా వంటగదికి సరిగ్గా వెనుక వైపే బాత్రూం ఉంది. అదేమైనా దోషమా అని భయంగా అడిగింది. దోషం కాదు తల్లి, మహాదోషం. నువ్వు వంట చేసేటప్పుడు నీ వెన్నెముక లేదా నీ వీపు చాలా శక్తివంతమైన గ్రాహకంగా పనిచేస్తుంది. నీ వెనుక వైపు నుండి వచ్చే శక్తిని అది గ్రహిస్తుంది. బాత్రూం నుండి వచ్చేది రాహుకేతువుల శక్తి, అంటే మలినమైన శక్తి. నువ్వు వంట చేసేటప్పుడు ఆ శక్తి నీ శరీరంలోకి ప్రవేశించి నీ ఆలోచనలను కలుషితం చేస్తుంది. ఆ చిరాకుతో నువ్వు వంట చేస్తావు. ఆ వంట తిన్న వాళ్లకు రోగాలు వస్తాయి. అందుకే నీకు నడుము నొప్పి, కాళ్ల నొప్పులు తగ్గట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? ఇల్లు పడగొట్టి మార్చలేం కదా, దానికి ఒక చిన్న తంత్రాన్ని పాటించాలి. అదేంటంటే, మాతాజీ ఆ పరిష్కారం చెప్పబోతుండగా బయట నుండి కామేశ్వరి భర్త కోపంగా అరుస్తూ లోపలికి వచ్చాడు. ఏమేవ్, ఇంకా వంట కాలేదా? ఆఫీస్కి టైం అవుతుంటే ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావు అని గట్టిగా అరిచాడు. అది వినగానే కామేశ్వరి వణికిపోయింది. కాని మాతాజీ మాత్రం చాలా శాంతంగా ఆయన వైపు చూశారు. ఆ చూపులో ఏదో శక్తి ఉంది. ఆయన కోపం ఒక్క క్షణంలో నీరుగారిపోయింది. ఇప్పుడు మాతాజీ కామేశ్వరి భర్తను కూడా కూర్చోబెట్టి వంటగదిలో చేయాల్సిన ఆ చిన్న మార్పు గురించి, అది వారి ఆర్థిక పరిస్థితిని ఎలా మారుస్తుందో చెప్పడం మొదలుపెట్టారు. ఆ రహస్యం కేవలం బాత్రూం దోషానికే కాదు, ఇంట్లో ధనం నిలబడటానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు ఆ చిన్న తంత్రమేంటి? వంటగదిలో అద్దం ఎక్కడ పెట్టాలి? ఉప్పు జాడీలో మాతాజీ వేయమన్న ఆ ప్రత్యేకమైన వస్తువు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కామేశ్వరి వంటగదిలో జరిగే తర్వాతి అద్భుతాలను చూడాల్సిందే. మాతాజీ కామేశ్వరి భర్త వైపు ప్రశాంతంగా చూసి, నాయనా, కాసేపు కూర్చో. నీ కోపం, నీ ఆవేదన నాకు అర్థమవుతున్నాయి. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉందో, ఇంటికి రాగానే ఆ భారం దింపుకోవాలనుకుంటే ఇక్కడ అశాంతి నిన్ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తోందో నాకు తెలుసు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంటి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలు వంటగదిలో ప్రశాంతంగా లేకపోతే ఆమె చేతిలో తయారయ్యే వంట విషతుల్యం అవుతుంది. ఆ వంట తిని నువ్వు బయటకు వెళితే నీకు అక్కడ జయం ఎలా లభిస్తుంది అని మృదువుగా అడిగారు. ఆయన మౌనంగా తలదించుకున్నాడు. నిజమే, ఈ మధ్య తను ఆఫీసులో ఏ పని చేసినా అడ్డంకులే. బాస్ దగ్గర మాటలు పడాల్సి వస్తోంది. సహోద్యోగులు తనను చిన్నచూపు చూస్తున్నారు. ఎంతో సమర్థత ఉన్నా గుర్తింపు రావడం లేదు. మాతాజీ మళ్లీ కామేశ్వరి వైపు తిరిగి, అమ్మాయి, నీ వంట చేసే స్థానానికి వెనుక బాత్రూం ఉండటం వల్ల వస్తున్న సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పరిష్కారం చాలా సులభం. నువ్వు వంట చేసేటప్పుడు నిలబడే స్థానానికి ఆ బాత్రూం తలుపుకు మధ్యలో ఒక కర్టెన్, తెర వేయి. ఆ కర్టెన్ కూడా మామూలు రంగులో ఉండకూడదు. పసుపు లేదా కాషాయం రంగులో ఉండాలి. ఎందుకంటే పసుపు రంగు గురుగ్రహానికి ప్రతీక. అది నీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బాత్రూం నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీని ఆ పసుపు రంగు అడ్డుకుంటుంది. అలాగే ఆ బాత్రూం తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. వీలైతే ఆ బాత్రూం తలుపు బయట వైపు ఒక చిన్న అద్దం తగిలించు. వాస్తుశాస్త్రంలో అద్దానికి ఒక అద్భుతమైన గుణం ఉంది. అది శక్తిని పరావర్తనం చేస్తుంది. బాత్రూం నుండి వచ్చే చెడు శక్తి ఆ అద్దంలో పడి మళ్లీ వెనక్కి బాత్రూంలోకే వెళ్లిపోతుంది తప్ప
నీ వంటగదిలోకి రాదు. కామేశ్వరి వెంటనే, తప్పకుండా చేస్తాను మాతాజీ. ఈరోజే ఒక పసుపు రంగు కట్టెను తెప్పించి కడతాను అని చెప్పింది. సరే, ఇప్పుడు మూడవ ముఖ్యమైన విషయం. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మార్చే బ్రహ్మాస్త్రం. జాగ్రత్తగా వినండి అని మాతాజీ స్వరం పెంచారు. మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎక్కడ ఉంది? కామేశ్వరి వంటింట్లో ఒక మూల నేలమీద పెట్టిన ప్లాస్టిక్ డబ్బాను చూపించింది. అదే మాతాజీ, బియ్యం డబ్బా. 25 కిలోల బస్తా అందులో పోస్తాం అని చెప్పింది. మాతాజీ అది చూసి నొచ్చుకున్నారు. అమ్మాయి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. బియ్యం అంటే లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవిని నేలమీద పెట్టవచ్చా? ప్లాస్టిక్ డబ్బాలో బంధించవచ్చా? ఇదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. బియ్యం డబ్బాను ఎప్పుడూ నేలమీద పెట్టకూడదు. దాని కింద ఒక చెక్కపీటగాని లేదా ఒక స్టాండ్ గాని ఉండాలి. లక్ష్మీదేవికి ఆసనం వేసినట్టు బియ్యం డబ్బాకు కూడా గౌరవం ఇవ్వాలి. అలాగే ప్లాస్టిక్ డబ్బా బదులు స్టీలు డబ్బా లేదా పూర్వం వాడే మట్టి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు వాడటం శ్రేయస్కరం. కాని ఇప్పుడు అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి కనీసం స్టీలు డబ్బా అయినా వాడండి. కామేశ్వరి భర్త కల్పించుకుని, మాతాజీ, స్టీలు డబ్బా కొంటాను, కాని అందులో ఏదో వేయమన్నారు కదా ఇందాక అని అడిగాడు. అతనికి కూడా ఆసక్తి పెరిగింది. అవును నాయనా, బియ్యం డబ్బాలో ఎప్పుడూ ఒక వస్తువు ఉండాలి. అది ఉంటే ఆ డబ్బా ఎప్పటికీ ఖాళీ అవ్వదు. మీ ఇల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో కళకళలాడుతుంది. అది ఏంటంటే గవ్వలు మరియు గోమతి చక్రాలు. లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. గవ్వలు, గోమతి చక్రాలు కూడా సముద్రం నుండే వచ్చాయి. అవి లక్ష్మీదేవికి తోబుట్టువులు. ఒక ఎర్రటి బట్ట తీసుకో, అందులో 5 లక్ష్మీ గవ్వలు, పసుపు రంగువి, 5 గోమతి చక్రాలు, ఒక వెండి రూపాయి బిళ్ళ లేదా సాధారణ రూపాయి బిళ్ళ, కొంచెం పచ్చ కర్పూరం వేసి మూట కట్టు. ఆ మూటను శుక్రవారం నాడు లక్ష్మీ పూజలో పెట్టి పూజ అయ్యాక తీసుకువచ్చి బియ్యం డబ్బాలో అడుగున పెట్టు. దానిపైన బియ్యం పోయి. ఇలా చేస్తే ఆ బియ్యం సాక్షాత్తు ప్రసాదంగా మారుతుంది. ఆ అన్నం తిన్నవారికి దైవానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఆ ఇంట్లో అన్నానికి లోటు అనేది ఎప్పటికీ రాదు. ఇది మా గురువుగారు చెప్పిన రహస్యం. ఎంతోమంది దీనివల్ల లబ్ధి పొందారు. కామేశ్వరి కళ్లలో మెరుపు మెరిసింది. ఎంత చిన్న చిన్న విషయాల్లో ఎంత పెద్ద అర్థముంది మాతాజీ. ఇవన్నీ తెలియక ఇన్నాళ్ళు ఎంత నష్టపోయాం అనుకుంది. ఇంకా ఉంది తల్లి. ఇప్పుడు 4వ విషయం. ఇది మీ ఆరోగ్యం కోసం. మీ వంటగదిలో ఉప్పు ఎక్కడ ఉంది అని అడిగారు మాతాజీ. కామేశ్వరి స్టవ్ పక్కనే ఉన్న షెల్ఫ్లో ఒక గాజు సీసాను చూపించింది. అదిగో మాతాజీ, టాటా సాల్ట్ ప్యాకెట్ తెచ్చి అందులో పోస్తాను అంది. మంచిది. గాజు సీసాలో పోయడం చాలా మంచి అలవాటు. ఉప్పును ఎప్పుడూ స్టీలు డబ్బాలో గాని ప్లాస్టిక్ డబ్బాలో గాని పోయకూడదు. పింగాణీ జాడీలో లేదా గాజు సీసాలో మాత్రమే పోయాలి. ఎందుకంటే ఉప్పుకు శని ప్రభావం ఉంటుంది. అది లోహంతో చర్య జరిపి విషంగా మారుతుంది. కాని నువ్వు వాడుతున్నది అయోడైజ్డ్ సాల్ట్ కదా, అది వంటకు వాడు, తప్పులేదు. కాని వంటగదిలో ఖచ్చితంగా ఒక కల్లు ఉప్పు జాడి ఉండాలి. అది వంట కోసం కాదు, దృష్టి దోషం పోవడానికి. ఒక చిన్న పింగాణీ కప్పు లేదా మట్టి ప్రమిద తీసుకో. అందులో నిండుగా కల్లు ఉప్పు పోయి దాన్ని వంటగదిలో ఈశాన్య మూల లేదా ఎవరికంటా పడని ఒక మూల పెట్టు. ఆ ఉప్పు గాలిలో ఉన్న తేమను పీల్చుకున్నట్టే నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని మొత్తం పీల్చుకుంటుంది. వారం రోజులకు ఒకసారి ఆ ఉప్పును తీసి సింక్లో లేదా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేయి. మళ్లీ కొత్త ఉప్పు పెట్టు. ఇలా చేయడం మొదలుపెట్టిన వారం రోజుల్లోనే మీ ఇంట్లో గొడవలు తగ్గకపోతే నన్ను అడుగు. కామేశ్వరి భర్త ఆశ్చర్యంగా చూశాడు. ఉప్పుకు అంత శక్తి ఉందా మాతాజీ? ఉంది నాయనా. సముద్రం తనలోని విషాన్ని ఉప్పు రూపంలో దాచుకుంది. ఉప్పు ప్రతికూలతను లాగేసుకుంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఉప్పు వాడుతాం. వంటగదిలో ఆ కల్లు ఉప్పు జాడి ఉంటే అది మీ ఇంటికి రక్షకభటుడిలా పనిచేస్తుంది. కాని గుర్తుపెట్టుకోండి, ఆ ఉప్పును వంటలో వాడకూడదు. అది కేవలం దోష నివారణ కోసమే. ఇక 5వది, చివరిది. ఇది చాలా ప్రీతిపాత్రమైనది. అమ్మలారా, మీరు వంట చేసేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అబ్బా,
మళ్ళీ వంట చేయాలా? పొద్దున్నే లేచి ఈ చాకరీ ఏంటి అని విసుక్కుంటూ చేస్తారా? లేక నా భర్తకు, నా పిల్లలకు నేను ప్రేమతో వండి పెడుతున్నాను, ఇది వాళ్లకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని సంతోషంగా చేస్తారా అని మాతాజీ సూటిగా ప్రశ్నించారు. కామేశ్వరి నిజాయితీగా సమాధానం చెప్పింది. నిజం చెప్పాలంటే మాతాజీ, ఒక్కోసారి విసుగు వస్తుంది. ఒంట్లో ఓపిక లేనప్పుడు, పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలోనే గరిటె తిప్పుతాను. మాతాజీ నవ్వి, అదే తల్లి అసలు సమస్య. వంట చేసేటప్పుడు స్త్రీ మనసు ఎలా ఉంటే ఆ వంటకు ఆ గుణం వస్తుంది. నువ్వు కోపంతో వండితే అది విష అన్నం, ప్రేమతో వండితే అది అమృత అన్నం, భయంతో వండితే అది రోగ అన్నం. అందుకే మన పెద్దవాళ్లు వంట చేసేటప్పుడు దేవుడి పాటలు పాడుకుంటూనో, నామస్మరణ చేస్తూనో ఉండమనేవారు. ఇప్పటినుంచి ఒక నియమం పెట్టుకో. నువ్వు స్టవ్ వెలిగించే ముందు 2 చేతులు జోడించి అగ్నిదేవుడికి, అన్నపూర్ణాదేవికి నమస్కరించు. అమ్మా, ఈరోజు నేను వండే వంట మా కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ను ఇవ్వాలి అని మనసులో బలంగా అనుకో. వంట చేస్తున్నంతసేపు నీకు ఇష్టమైన దేవుడి నామాన్ని, ఓం నమః శివాయ, శ్రీరామ రామ లేదా ఓం శ్రీమాత్రే నమః మనసులో జపిస్తూ ఉండు. నీ చేతి స్పర్శ, నీ ఆలోచనల తరంగాలు ఆ వంటలో కలుస్తాయి. ఆహారం తీసుకున్న నీ భర్త, పిల్లల బుద్ధి మారుతుంది. వాళ్ళు నీ మాట వింటారు, నీమీద ప్రేమను పెంచుకుంటారు. కామేశ్వరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను అనుకున్నాను, కాని నా విసుగుతో వాళ్లను ఇబ్బంది పెడుతున్నానని ఇప్పుడే తెలిసింది మాతాజీ. ఇకనుంచి వంటగదిని నా పూజగదిలా చూసుకుంటాను. చాలా సంతోషం కామేశ్వరి. ఇప్పుడు మనం 5 చెడు వస్తువులను తీసేశాం, 5 మంచి పద్ధతులను నేర్చుకున్నాం. కాని కథ ఇంకా అయిపోలేదు. వంటగదిలో లక్ష్మీదేవి ఎంట్రీకి అడ్డుగోడలు బద్దలు కొట్టాం. కాని ఆ తల్లిని లోపలికి పిలిచి స్థిరంగా కూర్చోబెట్టడానికి ఒక మహా అద్భుతమైన క్రియ మిగిలి ఉంది. ఇది కేవలం పౌర్ణమి నాడు మాత్రమే చేయాలి, లేదా శుక్రవారం సాయంత్రం చేయాలి. ఈ క్రియ చేస్తే అప్పుల బాధలు ఉన్నవాళ్లు, ఎంత సంపాదించినా డబ్బు నిలవని వాళ్లు ఆశ్చర్యకరమైన ఫలితాలను చూస్తారు. కామేశ్వరి, వచ్చే శుక్రవారం పౌర్ణమి. ఆ రోజు రాత్రి నీ వంటగదిలో మనం ఆ పూజ చేద్దాం. దానికి కావాల్సినవి ఏంటో చెబుతాను, రాసుకో. కామేశ్వరి, ఆమె భర్త ఎంతో ఆసక్తిగా మాతాజీ చెప్పబోయే ఆ ప్రత్యేక పూజ కోసం ఎదురుచూస్తున్నారు. అది మామూలు పూజ కాదు. వంటగదిలోని ఆగ్నేయ మూలలో చేయాల్సిన ఒక రహస్య తాంత్రిక పరిహారం. అక్కడ ఒక దీపం వెలిగించాలి. ఆ దీపంలో నూనెకు బదులు వేరేది వాడాలి. అది వెలిగిస్తే సాక్షాత్తు కుబేరుడు ఆ ఇంటికి వచ్చి ధనవర్షం కురిపిస్తాడని ఒక నమ్మకం. ఆ పరిహారమేంటి? ఆ దీపం ఎలా వెలిగించాలి? మాతాజీ చెప్పిన ఆ లిస్టులో ఉన్న వింత వస్తువులు ఏంటి? కామేశ్వరి ఆ పూజ చేసిన తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది? ఈ విషయాలన్నీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. కాని అంతకంటే ముందు కామేశ్వరి ఇప్పుడే మాతాజీ చెప్పినట్టు బియ్యం డబ్బాలో గవ్వలు, గోమతి చక్రాలు పెట్టడానికి సిద్ధమైంది. ఆమె తన బీరువాలో ఉన్న ఒక పాత వెండి రూపాయిని తీసింది. దాన్ని చూస్తుంటే ఆమెకు తన పెళ్లి రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో తన అత్తగారు ఇచ్చింది అది. ఆ వెండి రూపాయిని పసుపు బట్టలో కట్టి బియ్యం డబ్బాలో పెడుతుండగా హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరు వచ్చి ఉంటారు ఈ సమయంలో? కామేశ్వరి భర్త వెళ్లి తలుపు తీశాడు. బయట పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. సార్, మీకు ఒక రిజిస్టర్ లెటర్ వచ్చింది అన్నాడు. ఆయన సంతకం పెట్టి లెటర్ తీసుకున్నాడు. అది ఆఫీస్ నుండి వచ్చింది. గుండె దడదడలాడుతుండగా కవర్ చించాడు. అందులో ఉన్న మ్యాటర్ చదవగానే ఆయన కళ్ళు చెమర్చాయి. గట్టిగా కామేశ్వరి అని అరిచాడు. కామేశ్వరి, మాతాజీ కంగారుగా హాల్లోకి వచ్చారు. ఏమైంది? ఏంటా లెటర్ అని అడిగింది కామేశ్వరి. ఇదిగో చూడు, నా ప్రమోషన్ ఆర్డర్. 2 ఏళ్లుగా ఆగపోయిన నా ప్రమోషన్ శాంక్షన్ అయ్యింది. వచ్చే నెల నుండే జీతం కూడా పెరుగుతుంది. అది కాకుండా పాత బకాయిలు కూడా ఇస్తారట అని ఆనందంతో గంతులేశాడు. కామేశ్వరి ఆనందానికి అవధులు లేవు. మాతాజీ వైపు కృతజ్ఞతగా చూసింది. చూసావా కామేశ్వరి, నువ్వు ఇంకా ఆ పరిహారం కూడా పూర్తి చేయలేదు.
కేవలం సంకల్పం చెప్పుకున్నావు, చెడు వస్తువులు తీసేశావు. బియ్యం డబ్బాలో వెండి రూపాయి పెట్టాలనే ఆలోచన చేశావు. అంతమాత్రానికే లక్ష్మీదేవి కటాక్షం మొదలైంది. ఇక ఆ పౌర్ణమి పూజ కూడా చేస్తే మీ దశ ఎలా మారుతుందో ఊహించుకో అన్నారు మాతాజీ చిరునవ్వుతో. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన అద్భుతం ఇంకా జరగాల్సి ఉంది. ఆ పౌర్ణమి రాత్రి కామేశ్వరి వంటగదిలో ఏం జరిగింది? ఆ దీపం వెలుగులో ఆమె ఏం చూసింది? ఆ తర్వాత ఆమె జీవితంలో జరిగిన ఊహించని సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మాతాజీ చెప్పిన ఆ పౌర్ణమి పూజకు కావాల్సిన ఒక వస్తువు ఆ ఊర్లో దొరకదు. అది తెచ్చుకోవాలంటే పక్క ఊరు వెళ్ళాలి. కాని కామేశ్వరి భర్తకు ఆఫీస్ పని. కామేశ్వరి ఒంటరిగా వెళ్ళలేదు. అప్పుడు వాళ్ల ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చారు. ఆ వ్యక్తి రాకతో కథ మొత్తం మారిపోయింది. ఎవరు ఆ వ్యక్తి? అతను మిత్రుడా లేక శత్రువా? ఈ ఉత్కంఠభరితమైన మలుపును మిస్ అవ్వకండి. తలుపు తీయగానే ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే కామేశ్వరి ముఖంలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన రెండు కమ్ముకున్నాయి. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, కామేశ్వరి సొంత తమ్ముడు రఘు. రఘు పట్నంలో చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి దేవుడు, దెయ్యం, పూజలు, పునస్కారాల మీద అస్సలు నమ్మకం లేదు. అంతా మూజనమ్మకమని కొట్టిపారేసే రకం. ఇంట్లో దీపం పెట్టాలంటేనే కరెంట్ ఆదా చేయండి, నూనె దండగా అని ఎగతాళి చేసే వ్యక్తి. అటువంటి రఘు సరిగ్గా పూజా సమయానికి రావడం కామేశ్వరికి ఇబ్బందిగా అనిపించింది. ఏంటి అక్కా, వీధి చివరి వరకు సాంబ్రాణి వాసన వస్తోంది? మళ్లీ ఏ బాబాలనో మాతాజీలనో ఇంటికి పిలిపించి యజ్ఞాలు చేస్తున్నావా ఏంటి? బావగారు, మీరైనా చెప్పకూడదా? ఈ కాలంలో కూడా ఈ చాదస్తాలేంటి అని లోపలికి వస్తూనే తన సహజ శైలిలో వెటకారం మొదలుపెట్టాడు రఘు. కామేశ్వరి భర్త చేతిలో ఉన్న ఆఫీసు ఉత్తరాన్ని మడత పెడుతూ చిరునవ్వుతో అన్నాడు, రా రఘు, కూర్చో. నువ్వు అనుకుంటున్నట్టు ఇది చాదస్తం కాదు, ఇది నమ్మకం. అయినా నీకు ఒక శుభవార్త చెప్పాలి. ఇన్నాళ్లు ఆగిపోయిన నా పదోన్నతి ఉత్తర్వు ఇప్పుడే వచ్చింది. అది ఈ మాతాజీ గారు చెప్పిన చిన్న పరిహారం చేసిన వెంటనే. రఘు ఆ ఉత్తరాన్ని అందుకుని చదివాడు. నిజమే, పదోన్నతి వచ్చింది. చాలా సంతోషం బావా. కాని దానికి ఈ ఆవిడ చెప్పిన పూజకు లింకు పెట్టకండి. మీరు కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఆ మూజనమ్మకాల ఖాతాలో వేయకండి అన్నాడు నిర్లక్ష్యంగా. అప్పటి వరకు మౌనంగా ఉన్న మాతాజీ రఘువైపు చాలా ప్రశాంతంగా చూస్తూ, నాయనా, అగ్నిలో చేయి పెడితే కాలుతుందని నీకు ఎలా తెలుసు అని అడిగారు. రఘు తడబడకుండా, అది సైన్స్ కదా, ఉష్ణం చర్మాన్ని తాకితే కణజాలం దెబ్బతింటుంది, అందుకే కాలుతుంది అన్నాడు. బాగుంది. మరి ఆ అగ్నిని పుట్టించేది ఎవరు? ఆ ఉష్ణానికి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? కంటికి కనిపించేదాన్ని సైన్స్ అంటావు, కంటికి కనిపించని శక్తిని మూజనమ్మకం అంటావు. విద్యుత్ తీగలో కరెంట్ కనపడదు, కాని పట్టుకుంటే షాక్ కొడుతుంది కదా. అలాగే మన చుట్టూ, మన ఇంట్లో కూడా కొన్ని తరంగాలు ఉంటాయి. వాటిని సరిచేయడమే శాస్త్రం. దాన్ని నువ్వు వాస్తు అను, నమ్మకమను, లేదా సైన్స్ అను. పేరు ఏదైనా ఫలితం ముఖ్యం అని గంభీరంగా బదులిచ్చారు. ఆమె కళ్లలో ఉన్న తేజస్సు చూసి రఘుమారు మాట్లాడలేకపోయాడు. ఆ మాటల్లో ఏదో తెలియని తర్కముంది. సరే, వాదనలు పక్కన పెడదాం. ఇప్పుడు మనం చేయబోయే ఆ పౌర్ణమి దీపారాధన కోసం ఒక ముఖ్యమైన వస్తువు కావాలి. అది ఇక్కడ దొరకదు. పక్క ఊర్లో ఉన్న ఆయుర్వేద దుకాణంలో మాత్రమే దొరుకుతుంది. సమయం తక్కువగా ఉంది. దుకాణం మూసేలోపు వెళ్లి తీసుకురావాలి. ఇంట్లో మగవాళ్లు ఎవరూ ఖాళీగా లేరు అనుకున్నాను, కాని సమయానికి అమ్మవారే నిన్ను పంపించినట్టున్నారు. నీకు బైక్ ఉంది కదా, వెళ్లి తీసుకువస్తావా అని అడిగారు మాతాజీ. రఘు కాసేపు మౌనంగా ఉండి అక్క ముఖంలో ఆశను, బావ ముఖంలో నమ్మకాన్ని చూసి, సరే, ఏంటో చెప్పండి, తెస్తాను. కాని ఇది నా అక్క కోసం చేస్తున్నా, మీ పూజల కోసం కాదు అన్నాడు. కారణం ఏదైనా కార్యం జరగడమే ముఖ్యం నాయనా. నువ్వు తీసుకురావాల్సిన వస్తువు తామర వత్తులు. అంటే తామర కాడల నారతో చేసిన వత్తులు. అలాగే కొంచెం స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఒక చిన్న మట్టి ప్రమిద, 2 తమలపాకులు.
అని లిస్ట్ చెప్పారు. రఘు వెంటనే బైక్ తీసుకుని బయలుదేరాడు. ఇక ఇంట్లో అసలు సందడి మొదలైంది. మాతాజీ కామేశ్వరిని వంటగదిలోకి తీసుకెళ్లారు. అమ్మాయి, రఘు వచ్చేలోపు మనం వంటగదిని సిద్ధం చేయాలి. ఈ పరిహారం పేరు అన్నపూర్ణాకుబేర అనుసంధాన దీపారాధన. ఇది మామూలు దీపం కాదు. వంటగదిలో అగ్నిమూల అంటే ఆగ్నేయం. అక్కడే శుక్రుడు నివాసం ఉంటాడు. శుక్రుడే మనకు భోగభాగ్యాలను ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మాతాజీ చెప్పినట్టు కామేశ్వరి చకచక పనులు మొదలుపెట్టింది. ముందుగా వంటగదిలో ఆగ్నేయ మూల, గ్యాస్ స్టవ్కు కుడివైపున ఉండే మూల ఉన్న చిన్న చిన్న డబ్బాలను పక్కకు జరిపింది. ఆ స్థలాన్ని శుభ్రంగా కడిగింది. ఇందాక మాతాజీ చెప్పినట్టు నీటిలో కొంచెం పసుపు, పచ్చ కర్పూరం వేసి ఆ నేలను తడిగుడ్డతో తుడిచింది. అలా తుడుస్తుంటేనే ఆ ప్రాంతం అంతా ఒక రకమైన సువాసనతో నిండిపోయింది. ఇప్పుడు అక్కడ బియ్యం పిండితో ఒక ముగ్గు వేయి కామేశ్వరి. అది సాదాసీదా ముగ్గు కాదు, అష్టదళ పద్మం. అంటే 8 రేకులున్న పద్మం. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఆసనం పద్మమే. ఆ ముగ్గు మధ్యలో కొంచెం కుంకుమ, పసుపు రాయి అని ఆదేశించారు మాతాజీ. కామేశ్వరి ఎంతో ఏకాగ్రతతో, భక్తితో ఆ ముగ్గు వేసింది. ఆ తెల్లటి ముగ్గు మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టు మెరుస్తుంటే అప్పుడే అక్కడ అమ్మవారు కొలువు తీరినట్టు అనిపించింది. ఇప్పుడు ఒక పీట వేయి. దానిమీద కొత్త ఎర్రటి వస్త్రం పరచు. ఆ వస్త్రం మీద ఒక రాగ పళ్ళెం పెట్టు. ఆ పళ్ళెంలో గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యాన్ని పళ్ళెం అంతా సమంగా రౌండ్గా సర్దు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను విను. ఆ బియ్యం మీద నీ చూపుడు వేలితో శ్రీం అనే బీజాక్షరాన్ని రాయి. రాసిన తర్వాత దానిమీద ఒక మట్టి ప్రమిదను పెట్టు. కామేశ్వరి మాతాజీ చెప్పినట్టే చేసింది. బియ్యంలో శ్రీం అని రాస్తుంటే ఆమె వేలికి ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. అంతలో బయట బైక్ శబ్దం వినిపించింది. రఘు వచ్చేశాడు. చేతిలో ఒక చిన్న సంచి ఉంది. లోపలికి వచ్చి, ఇదిగోండి మీరు అడిగిన తామర వత్తులు. ఆ షాపువాడు ఇవి దొరకడం కష్టమన్నాడు. కాని అదృష్టం కొద్దీ చివరి ప్యాకెట్ మిగిలి ఉంది. పైగా నేను మీ పేరు చెప్పగానే డబ్బులు కూడా తీసుకోలేదు. ఆ మాతాజీగారా, వారికి నా నమస్కారాలు చెప్పండి చాలు అన్నాడు. ఆయనకు మీరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు రఘు. మాతాజీ చిన్నగా నవ్వి, మంచి పనులు చేసేవారికి పరిచయాలు అక్కర్లేదు నాయనా, వారి కీర్తి గాలిలో ప్రయాణిస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయవద్దు, ముహూర్తం దగ్గర పడుతోంది అన్నారు. ఇప్పుడు అందరూ వంటగదిలోకి వచ్చారు. రఘు కూడా కుతూహలంగా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాడు. మాతాజీ ఆ తామర వత్తులను తీసుకున్నారు. కామేశ్వరి, తామర పువ్వు బురదలో పుడుతుంది, కాని అది బురదను అంటించుకోదు. పైగా నీటిమీద తేలుతూ ఉంటుంది. అలాగే సంసారంలో ఉన్న మనం కూడా కష్టాలనే బురదలో ఉన్నా ఈ తామర వత్తిలా నిర్మలంగా పైకి తేలుతూ ఉండాలి. ఈ వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి మనమీద ఉన్న కోపం పోయి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు ఈ తామర వత్తుల దీపం వెలిగిస్తే ఎంత పెద్ద అప్పు అయినా మంచులా కరిగిపోతుంది అని వివరించారు. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయించారు. అందులో 2 తామర వత్తులు వేయించారు. 2 వత్తులు కలిపి ఒకటిగా వేయాలి. ఇప్పుడు దీపం వెలిగించు తల్లి. వెలిగించేటప్పుడు దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపజ్యోతిర్నమోస్తుతే అని చదువు. అలాగే నీ మనసులో బలంగా ఒక సంకల్పం చెప్పుకో. నా వంటగది ద్వారా నా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి. నా భర్త సంపాదన స్థిరంగా ఉండాలి. నా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని కోరుకో. కామేశ్వరి భక్తి శ్రద్ధలతో అగ్గపెట్టి గీసి ఆ వత్తులకు అగ్నిని అందించింది. అద్భుతం! ఆ దీపం వెలిగిన మరుక్షణం వంటగది అంతా ఒక దివ్యమైన బంగారు కాంతితో నిండిపోయింది. సాధారణంగా దీపం వెలిగిస్తే పసుపు పచ్చని కాంతి వస్తుంది. కాని ఆ తామర వత్తుల దీపం నుండి ఒక రకమైన తెల్లని, నీలి రంగు కలగలిసిన జ్వాల వచ్చింది. అది చాలా స్థిరంగా, నిటారుగా వెలుగుతోంది. ఫ్యాన్ గాలి కూడా ఆ దీపాన్ని కదిలించలేకపోయింది. ఆ జ్వాలను చూడగానే రఘు ఒళ్ళో ఏదో తెలియని ప్రకంపన కలిగింది. అతను నాస్తికుడే కావచ్చు, కాని అక్కడ ఆ సమయంలో ఉన్న శక్తిని అతను కాదనలేకపోయాడు.
తెలియకుండానే 2 చేతులు జోడించి నమస్కరించాడు. మాతాజీ కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణ మొదలుపెట్టారు. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఆ మంత్రం చదువుతుంటే కామేశ్వరి ఆ దీపానికి అక్షింతలు, పూలు వేసి నమస్కరించింది. వంటగదిలోని సామాన్లన్నీ ఆ దీపకాంతిలో తళతళా మెరుస్తున్నాయి. ఇందాకటి వరకు సాదాసీదాగా ఉన్న ఆ గది ఇప్పుడు ఒక దేవాలయం గర్భగుడిలా మారిపోయింది. అప్పుడు మాతాజీ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. కామేశ్వరి, ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలో మిగిలిన నల్లని మసి ఉంటుంది కదా, అది చాలా శక్తివంతమైనది. దాన్ని పారేయకూడదు. ఆ మసిని సేకరించి దాన్ని కాటుకలాగా నువ్వు, నీ పిల్లలు పెట్టుకోవాలి. అది మీకు దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఇక ఆ బియ్యమున్నాయి కదా, మరుసటి రోజు వాటిని తీసి పక్షులకు వెయ్యాలి లేదా పాయసం వండి ప్రసాదంగా తినాలి. ఇలా ప్రతి పౌర్ణమికి లేదా ప్రతి శుక్రవారం నువ్వు చేస్తే నీ ఇంట్లో దరిద్రమనే మాటకు తావు ఉండదు. పూజ పూర్తయింది. అందరూ హారతి తీసుకున్నారు. మనసులో ఏదో తెలియని ప్రశాంతత, భవిష్యత్తు మీద నమ్మకం కలిగింది కామేశ్వరికి. అమ్మా, మీరు నా ఇంటిని స్వర్గం చేశారు. మీకు నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను అని మాతాజీ కాళ్లమీద పడింది కామేశ్వరి. నాకు ఏమీ వద్దు తల్లి, నీ ఇల్లు బాగుంటే అదే నాకు 10,000. అయితే నేను చెప్పిన 5 మార్పులు ఈ దీపారాధన మాత్రమే కాదు, ఇంకొక చిన్న బాధ్యత ఉంది. అది నీ వంటగదిలో ఉండే నీళ్లకు సంబంధించింది. మనం తాగే నీరు, వంటకు వాడే నీరు మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తాయో అలాగే మన సంపదను కూడా శాసిస్తాయి. ఈశాన్యంలో నీటి బిందె పెట్టాలని అందరికీ తెలుసు. కాని ఆ బిందెలో ఒక చిన్న వస్తువు వేస్తే ఆ నీరు, గంగాజలం అంత పవిత్రమైపోతుంది. అది తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అని మాతాజీ ముగించబోతుండగా హఠాత్తుగా వంటగది కిటికీ బలంగా కొట్టుకుంది. గాలి వేగంగా వీచింది. దీపం ఒక్కసారిగా రెపరెపలాడింది. అందరూ ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో హాల్లో ఉన్న ఫోన్ గట్టిగా మోగింది. ఆ నిశ్శబ్దంలో ఆ ఫోన్ రింగ్ టోన్ గుండెలు దద్దరిల్లజేసేలా వినిపించింది. సురేష్ వెళ్లి ఫోన్ ఎత్తాడు. అవతలి వైపు నుండి మాట్లాడుతున్న వ్యక్తి మాటలు వినగానే సురేష్ ముఖం పాలిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడేంత పని అయ్యింది. ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు అని కామేశ్వరి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. సురేష్ వణుకుతున్న స్వరంతో, మన ఊరి చివర ఉన్న మన పొలం, ఆ పొలంలో ఎవరో క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయట. అక్కడ ఒక నిమ్మకాయల దండ, ఒక బొమ్మ, పసుపు కుంకుమలు పడి ఉన్నాయట. మన వాచ్మెన్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎవరో మనమీద ప్రయోగం చేసినట్టున్నారు అన్నాడు. కామేశ్వరి కాళ్ల కింద భూమి కంపించినట్టు అయ్యింది. ఇప్పుడే అంతా బాగుంది అనుకుంటే ఇదేంటి కొత్త ఉపద్రవం? అప్పుడు రఘు ముందుకొచ్చాడు. బావా, భయపడకు, నేనొస్తాను పద. ఎవడో కావాలనే భయపెట్టడానికి చేసి ఉంటాడు. చూద్దాం పద అన్నాడు ఆవేశంగా. కాని మాతాజీ వారిని ఆపారు. ఆగండి, ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు. అది మామూలు క్షుద్రపూజ కాదు. మీ ఇంటికి లక్ష్మీదేవి రాకుండా అడ్డుకోవడానికి ఎవరో చేసిన పని. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు చేసిన పని. ఇప్పుడు మీరు అక్కడికి వెళితే ప్రమాదం. దానికి విరుగుడు ఇక్కడే, ఈ వంటగదిలోనే చేయాలి. వంటగదిలో క్షుద్రపూజలకు విరుగుడా? అదెలా సాధ్యం? రఘు ఆశ్చర్యంగా అడిగాడు. సాధ్యమే నాయనా. వంటింట్లో మనం వాడే ఆవాలు మరియు ఎండు మిరపకాయలు కేవలం పోపు సామాన్లు అనుకుంటున్నారా? అవి అద్భుతమైన తాంత్రిక శక్తి ఉన్న వస్తువులు. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న ప్రయోగం చేస్తే ఆ పొలంలో ఉన్న క్షుద్రశక్తి చేసిన వాడికి తిరిగి కొడుతుంది. కామేశ్వరి, వెంటనే ఒక గుప్పెడు ఆవాలు, 3 ఎండు మిరపకాయలు, కొంచెం కల్లు ఉప్పు తీసుకురా. ఇప్పుడే ఆ నరదిష్టిని బూడిద చేద్దాం అని మాతాజీ గర్జించారు. ఆవాలతో, ఎండు మిరపకాయలతో మాతాజీ ఏం చేయబోతున్నారు? అసలు కామేశ్వరి కుటుంబం మీద అంత కక్ష పెంచుకున్న ఆ శత్రువు ఎవరు? పొలంలో క్షుద్రపూజలు చేసింది ఎవరు? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు తెలియాలంటే మాతాజీ ఆదేశం వినగానే కామేశ్వరి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. వణుకుతున్న చేతులతో పోపు డబ్బా తీసింది. అందులోంచి ఒక గుప్పెడు ఆవాలు, 3 ఎండు మిరపకాయలు,
రాళ్ల ఉప్పు తీసుకుని పళ్ళెల్లో పెట్టుకుని పరుగున వచ్చింది. హాల్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. మాతాజీ ఆ పళ్ళెం అందుకున్నారు. ఆమె కళ్లలో ఇప్పుడు కారుణ్యం లేదు, కేవలం రౌద్రాకారమే ఉంది. దుష్టశక్తిని సంహరించే కాళికాదేవిలా ఆమె కనిపించారు. రఘు, ఒక పాత పెనంగాని లేదా ఇనుప గరిటెగాని తీసుకురా, అలాగే నిప్పులు ఉంటే తీసుకురా, లేదా స్టవ్ వెలిగించు అని ఆజ్ఞాపించారు. రఘు వెంటనే వంటింట్లోంచి ఒక పాత ఇనుప మూకుడు తీసుకువచ్చాడు. దాన్ని స్టవ్ మీద పెట్టారు. మాతాజీ ఆ ఆవాలను, ఎండు మిరపకాయలను, ఉప్పును తన చేతిలోకి తీసుకుని కామేశ్వరిని, సురేష్ను దగ్గరకు పిలిచారు. ఆ పదార్థాలను వారి తలల చుట్టూ 3 సార్లు తిప్పారు. ఓం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అంటూ ఏదో మంత్రం చదువుతూ ఆ దిష్టి తీసిన పదార్థాలను ఆ వేడివేడి ఇనుప మూకుడులో వేశారు. సాధారణంగా ఎండు మిరపకాయలు మంటలో వేస్తే ఏమవుతుంది? ఘాటైన పొగ వస్తుంది. ఆ ఘాటుకి దగ్గరలో ఉన్నవాళ్లందరికీ ఆగకుండా దగ్గు వస్తుంది, కళ్లమ్మట నీళ్లు వస్తాయి, ఊపిరి ఆడదు. కాని అక్కడ జరిగింది చూసి రఘు నోట మాట రాలేదు. ఆ మిరపకాయలు నల్లగా మాడిపోతున్నాయి, ఆవాలు చిటపటలాడుతూ పేలుతున్నాయి, ఉప్పు కరిగిపోతోంది. కాని ఒక్కరంటే ఒక్కరికి కూడా దగ్గు రాలేదు. కనీసం చిన్నపాటి ఘాటు వాసన కూడా రాలేదు. ఆ గదిలో ఉన్న గాలి అంతా ఆ పదార్థాలను మింగేసినట్టు అనిపించింది. మాతాజీ గంభీరంగా అన్నారు, చూసారా, ఇది సాక్ష్యం. మీ కుటుంబం మీద, మీ ఆస్తిపాస్తుల మీద ఎంత తీవ్రమైన నరఘోష, ఎంత బలమైన ప్రయోగముందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మామూలుగా అయితే ఈ మిరపకాయల పొగకి మనం ఇక్కడ నిలబడలేకపోయేవాళ్లం. కాని ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఘాటును పీల్చేసింది. ఆ మాడిపోయిన బూడిదను మాతాజీ ఒక విస్తరాకులో వేయించారు. రఘు, దీన్ని ఎవరు తొక్కని చోట, ఇంటి వెనుక వైపు లేదా మురికి కాలువలో పారేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కునిరా అని చెప్పారు. రఘు ఆ బూడిదను తీసుకుని వెళ్లాడు. అతను తిరిగి వచ్చి కాళ్లు కడుక్కుని లోపలికి రాగానే సురేష్ ఫోన్ మళ్లీ మోగింది. అందరిలోనూ మళ్లీ ఉత్కంఠ. సురేష్ భయపడుతూనే ఫోన్ ఎత్తాడు. అవతలి నుంచి వాచ్మెన్ గొంతు వినిపించింది. సార్, సార్, విచిత్రం జరిగింది. ఇందాకటి దాకా అక్కడ పడి ఉన్న ఆ బొమ్మలు, ఆ నిమ్మకాయల దండ హఠాత్తుగా ఎక్కడినుంచో ఒక నల్ల కుక్క వచ్చి వాటిని నోట కరుచుకుని ఎటో పరిగెత్తుకెళ్లిపోయింది సార్. ఆ తర్వాత పెద్ద గాలివాన వచ్చి అక్కడ ఉన్న ముగ్గులను, పసుపు కుంకుమలను మొత్తం తుడిచిపెట్టేసింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు సార్. పొలం అంతా ప్రశాంతంగా ఉంది. సురేష్ ఊపిరి పీల్చుకున్నాడు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. రేపు ఉదయం నేను వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. జరిగిన విషయం చెప్పగానే కామేశ్వరి ఆనందంతో మాతాజీ కాళ్ల మీద పడింది. అమ్మా, మీరు మా పాలిట దైవం. వంటింట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతో ఇంత పెద్ద గండం గట్టెక్కించారు. మాతాజీ చిరునవ్వుతో కామేశ్వరిని లేవదీశారు. పిచ్చి తల్లి, ఇది నా గొప్పతనం కాదు. ఇది మన భారతీయ వంటగది గొప్పతనం. మన పూర్వీకులు వంటగదిని కేవలం ఆకలి తీర్చే గదిగా చూడలేదు. అది ఒక ఔషధశాల, ఒక యజ్ఞశాల, అవసరమైతే శత్రువుల పని పట్టే ఆయుధశాల కూడా. అందుకే పోపు డబ్బాను లక్ష్మీదేవి స్వరూపం అంటారు. అందులో ఉండే ఆవాలు శత్రునాశనానికి, జీలకర్ర ఆరోగ్యాన్ని చల్లబరచడానికి, మెంతులు చేదును పోగొట్టడానికి, పసుపు శుభాన్ని ఇవ్వడానికి. ఇలా నవగ్రహాలు ఆ చిన్న డబ్బాలో కొలువై ఉంటాయి. అందుకే పాతకాలం నాటి అమ్మమ్మలు ఆ పోపు డబ్బాను ఎవరికీ ఇచ్చేవారు కాదు. దాన్ని చాలా రహస్యంగా, పవిత్రంగా చూసుకునేవారు. ఈ రోజుల్లో మనం దాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పడేసి అగౌరవపరుస్తున్నాం. అందుకే మనకు రక్షణ కవచం లేకుండా పోతోంది. రఘు మౌనంగా ఒక మూల కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు. అతని మెదడులో తర్కం, కళ్ల ముందు జరిగిన వాస్తవం రెండూ ఘర్షణ పడుతున్నాయి. కాని అతనికి అర్థమైంది ఒక్కటే, ఇక్కడ ఏదో శక్తి ఉంది. సరే, గండం గడిచింది. కాని కామేశ్వరి, మన పాయం ఇంకా పూర్తి కాలేదు. ఇందాక నీళ్ల గురించి చెబుతూ ఆగపోయాను గుర్తుందా అని గుర్తుచేశారు మాతాజీ. అవును మాతాజీ, బిందెలో ఏదో వేయాలి అన్నారు అని అడిగింది కామేశ్వరి. వంటగదిలో ఈశాన్యం మూల నీళ్ల బిందె లేదా ఫిల్టర్ ఉండాలి అని చెప్పుకున్నాం. నీరు అంటే చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే
ఆ నీరు పవిత్రంగా ఉండాలి. ఆ నీటి బిందెలో లేదా ఫిల్టర్లో ఒక చిన్న వట్టివేళ్ల గుత్తిని వెయ్యి, లేదా స్వచ్ఛమైన రాగా నాణెం వెయ్యి. వట్టివేళ్లు నీటిని సహజంగా శుద్ధి చేస్తాయి, సువాసనను ఇస్తాయి. ఆ సుగంధమున్న నీటిని తాగితే ఇంట్లో వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుంది, కోపాలు తగ్గుతాయి, మాటల్లో కాఠిన్యం పోయి తీపి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్లు ఖచ్చితంగా నీటిలో వట్టివేళ్లు వేసి తాగాలి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. వట్టివేళ్లు శరీరంలోని వేడిని తగ్గస్తాయి. మాతాజీ చిరునవ్వుతో, రండి సుభద్రమ్మగారు, మీ కోడలు అన్నపూర్ణలా వడ్డించడానికి సిద్ధంగా ఉంది. సమయానికి వచ్చారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అత్తగారి రూపంలో ఇంటికి వచ్చిందంటే ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా వదిలిపోయినట్టే అన్నారు. ఆ మాటతో సుభద్రమ్మగారి ముఖం వెలిగిపోయింది. కోడలిని తిట్టడానికి వచ్చిన ఆవిడ ఆ ఒక్క మాటతో మెత్తబడ్డారు. సరే, అందరూ కూర్చోండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. కాని సురేష్, ఇందాక నేను నిన్ను ఆపింది ఎందుకో గుర్తుందా? నువ్వు కూర్చున్న దిక్కు, కామేశ్వరి వడ్డిస్తున్న పద్ధతి, ఈ రెండూ సరిచేయాలి. అప్పుడే ఈ అమృతం మీ శరీరానికి, మీ ఇంటికి పడుతుంది అన్నారు మాతాజీ. సురేష్ వెంటనే లేచి నిలబడ్డాడు. చెప్పండి మాతాజీ, నేను ఎటువైపు తిరిగా కూర్చోవాలి? మాతాజీ అందరికీ అర్థమయ్యేలా చాలా వివరంగా భోజన నియమాలు చెప్పడం మొదలుపెట్టారు. నాయనా, భోజనం అనేది ఒక యజ్ఞం. మనం తినే ప్రతి ముద్ద మన ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే దాన్ని ప్రాణాగ్నిహోత్రం అంటారు. శాస్త్రం ప్రకారం ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. తూర్పు, ఇది ఆయుష్షుని పెంచే దిక్కు. పిల్లలు, విద్యార్థులు, ఆరోగ్యం బాగోలేనివారు ఖచ్చితంగా తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి నీ పిల్లలను ఎప్పుడూ తూర్పు వైపు కూర్చోబెట్టు. పడమర, ఇది సంపదను ఇచ్చే దిక్కు. ఇంటి యజమాని, వ్యాపారం చేసేవారు, డబ్బు సంపాదించేవారు పడమర వైపు తిరిగి కూర్చోవడం చాలా శ్రేయస్కరం. ఇది లక్ష్మీ కటాక్షాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి సురేష్, నువ్వు ఇకపై పడమర వైపు తిరిగి కూర్చో. ఇందాక నువ్వు దక్షిణానికి తిరిగి కూర్చున్నావు. ఉత్తరం, ఇది సత్యానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. కాని గృహస్థులు ఉత్తరం వైపు తిరిగి తినడం అంత మంచిది కాదని ఒక వాదన ఉంది. ఋషులు, యోగులు తినవచ్చు, కాని పిల్లలు, యజమాని తూర్పు లేదా పడమర ఉత్తమం. దక్షిణం, ఇది యముడి స్థానం. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా దక్షిణం వైపు తిరిగా అన్నం తినకూడదు. అలా తింటే ఆ ఇంట్లో అకారణంగా కోపాలు, అనారోగ్యాలు, మృత్యు భయం కలుగుతాయి. ఇన్నాళ్లు నువ్వు దక్షిణం వైపు తిరిగి తింటున్నావు కాబట్టే అన్నం తిన్న వెంటనే నీకు చిరాకు వచ్చేది, ఒంటికి పట్టేది కాదు. సురేష్ వెంటనే తన ప్లేటును మార్చుకుని పడమర వైపు తిరిగి కూర్చున్నాడు. పిల్లలను తూర్పు వైపు కూర్చోబెట్టారు. ఇప్పుడు వడ్డించే పద్ధతి. కామేశ్వరి, గరిటె పట్టుకో. అన్నం పెట్టే ముందు ప్లేటులో మొట్టమొదట ఏం వేయాలో తెలుసా అని అడిగారు మాతాజీ. కామేశ్వరి తడబడుతూ, స్వీట్ వేయాలి కదా మాతాజీ అని అడిగింది. స్వీట్ తినడానికి మొదట మంచిదే, కాని వడ్డించేటప్పుడు ఆకులో లేదా కంచంలో మొదట ఉప్పు, సాల్ట్ వేయాలి. అది కూడా తినేవాడికి కుడివైపు కాదు, ఎడమవైపు వేయాలి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం, కాని అది ప్రధాన ఆహారం కాదు. ఉప్పును మొదట వడ్డించడం వల్ల ఆహారానికి ఉన్న దిష్టి పోతుంది. అలాగే ఉప్పు రుచి చూసి మిగతా పదార్థాల్లో ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి అది ఒక సూచిక. ఉప్పు వడ్డించకుండా అన్నం వడ్డిస్తే అది రాక్షస భోజనం కింద లెక్క. కామేశ్వరి వెంటనే అందరి ప్లేట్లలో ఎడమవైపు కొంచెం ఉప్పు వడ్డించింది. ఇక రెండో తప్పు చాలామంది గృహిణులు చేసేది. అన్నం వడ్డించేటప్పుడు ఒక చేత్తో గిన్నె పట్టుకుని ఇంకో చేత్తో గరిటెతో విసిరినట్టు వేస్తుంటారు, లేదా గరిటెను ప్లేటుకు టంగుమని తగిలిస్తారు. అన్నపూర్ణ దేవికి శబ్దాలంటే ఇష్టముండదు. వడ్డించేటప్పుడు గరిటె చప్పుడు రాకూడదు. అలాగే అన్నం వడ్డించగానే దానిమీద ఖచ్చితంగా ఒక చుక్క నెయ్యి వేయాలి. నెయ్యి వేయని అన్నం శ్రాద్ధ భోజనంతో సమానం. నెయ్యి వేస్తేనే అది శుద్ధి అవుతుంది, దేవుడి ప్రసాదం అవుతుంది. కామేశ్వరి చాలా శ్రద్ధగా, భక్తిగా మాతాజీ చెప్పినట్టే చేసింది. చప్పుడు రాకుండా నెమ్మదిగా వడ్డించింది.
వేడివేడి అన్నం మీద నెయ్యి వేయగానే కమ్మటి వాసన వచ్చింది. సుభద్రమ్మగారు కూడా ఆకు ముందు కూర్చున్నారు. కామేశ్వరి భయపడుతూనే అత్తగారికి వడ్డించింది. సుభద్రమ్మగారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆవిడ కళ్ళు చెమర్చాయి. ఇన్నాళ్లుగా కోడలి వంటలో వంకలు పెట్టిన ఆవిడ ఈరోజు మారు మాట్లాడలేకపోయారు. ఏమే కామేశ్వరి, ఇందులో ఏం కలిపావే? సాక్షాత్తు మా అమ్మ చేతి వంటలా ఉందే. నా చిన్నప్పుడు మా ఊర్లో తిన్న రుచి మళ్లీ ఇన్నాళ్లకు గుర్తొచ్చింది అన్నారు గద్గద స్వరంతో. ఆ మాట కామేశ్వరికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అంతా ఈ మాతాజీ దయ అత్తయ్యగారు. వంట చేసేటప్పుడు మనసు ఎలా ఉండాలో, వంటిల్లు ఎలా ఉండాలో ఆవిడే నేర్పించారు అని చెప్పింది. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ చేతులు కడుక్కుని హాల్లో కూర్చున్నారు. సుభద్రమ్మగారు తమలపాకు వేసుకుంటూ అసలు విషయం బయటపెట్టారు. నిజం చెప్పాలంటే అమ్మా, నేను వచ్చింది కోడలి మీద పెత్తనం చేయడానికి కాదు. మా ఊర్లో ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నాను. అప్పుల వాళ్ల బాధ ఎక్కువైపోయింది. నా భర్త పోయాక ఆస్తులు కరిగిపోయాయి. చివరికి ఉన్న ఆ పెంకుటిల్లు కూడా అమ్మేసి కొడుకు దగ్గరే ఉండిపోదామని వచ్చాను. కాని మనసులో ఏదో దిగులు. ఆ ఇల్లు అమ్మితే మా వంశం నిలబడదేమో అని భయం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సురేష్ ఆశ్చర్యపోయాడు. అమ్మా, అప్పులు ఉన్నాయని నాకెప్పుడు చెప్పలేదే? అయినా ఇల్లు అమ్మాల్సిన అవసరమేముంది? నాకు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరుగుతుంది, మనం తీర్చేద్దాంలే అన్నాడు. మాతాజీ కల్పించుకున్నారు. సుభద్రమ్మగారు, మీరు ఇల్లు అమ్మాల్సిన పని లేదు. మీ కోడలు ఇప్పుడు మీ ఇంటికి మహాలక్ష్మిని కట్టిపడేసింది. ఆవిడ చేసిన పూజ, ఆవిడ పాటిస్తున్న నియమాలు కేవలం ఇంటికే కాదు, మీ వంశానికి మొత్తానికి వర్తిస్తాయి. మీ కష్టాలు తీరాలంటే ఇక్కడ మీ కోడలు ఇంకొక చిన్న పని చేయాలి. అది రాత్రి పూట వంటగదిలో చేయాల్సిన పని. ఇది గనుక చేస్తే మీ అప్పులు పటాపంచలైపోతాయి. రాత్రిపూట వంటగదిలోనా? ఏం చేయాలి అమ్మా అని అడిగింది కామేశ్వరి ఆసక్తిగా. అవును కామేశ్వరి, ఒకరోజు వంటగదిని ఎలా మొదలు పెట్టాలో ఉదయం నేర్చుకున్నావు. ఎలా వండాలో మధ్యాహ్నం నేర్చుకున్నావు. ఎలా తినాలో నేర్చుకున్నావు. కాని అన్నింటికంటే ముఖ్యమైనది రోజు ముగసాక వంటగదిని ఎలా నిద్రపుచ్చాలి. చాలామంది స్త్రీలు రాత్రి వంట అయిపోయాక ఆ అలసటలో గిన్నెలన్నీ సింక్లో పడేసి పొద్దున్నే పనిమనిషి వస్తుందిలే అని పడుకుంటారు. స్టవ్ మీద పాల గిన్నెలు, అన్నం గిన్నెలు మూతలు లేకుండా వదిలేస్తారు. ఇదే దరిద్ర దేవత ఇంటి లోపలికి రావడానికి అసలైన రహదారి. మాతాజీ గొంతులో హెచ్చరిక ధ్వనించింది. రాత్రిపూట సింక్లో ఎంగలి గిన్నెలు ఉంటే ఆ వాసనకు రాహువు, కేతువు ఆకర్షించబడతారు. రాత్రంతా ఆ గిన్నెల మీద నెగటివ్ ఎనర్జీ తాండవం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం నువ్వు లేచి ఆ నెగటివ్ ఎనర్జీ నిండిన వంటగదిలో కాఫీ పెట్టి నీ భర్తకు ఇస్తావు. అది తాగగానే గొడవలు మొదలవుతాయి. అందుకే ఒక వజ్రాయుధం లాంటి నియమం పెట్టుకో. ప్రాణం పోతున్నా సరే రాత్రి పడుకునే ముందు సింక్లో ఒక్క గిన్నె కూడా ఉండకూడదు. అన్నీ కడిగి బోర్లించి సింక్ని శుభ్రంగా కడిగా పడుకోవాలి. కాని మాతాజీ, ఒక్కోసారి చాలా అలసటగా ఉంటుంది కదా అని కామేశ్వరి సందేహాన్ని వెలిబుచ్చింది. ఉంటుంది తల్లి, ఆడజన్మ అంటేనే కష్టం. కాని నువ్వు ఆ 10 నిమిషాలు కష్టపడితే నీ భర్త 10 గంటల పాటు బయట ప్రశాంతంగా ఉంటాడు. అది నీకు లాభమే కదా. సరే, గిన్నెలు కడగడం ఒక ఎత్తు అయితే అసలైన తంత్రం మరొకటి ఉంది. వంటగది మొత్తం శుభ్రం చేశాక లైట్లు ఆపేసే ముందు స్టవ్ మీద ఒక చిన్న పని చేయాలి. ఇది చేస్తే లక్ష్మీదేవి రాత్రంతా మీ వంటగదిలో కాపలా కాస్తుంది. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఏం చేయాలంటే, రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ఇత్తడి గిన్నెలో లేదా మట్టి ప్రమిదలో కొంచెం పాలు, అందులో ఒక స్పూన్ తేనె లేదా బెల్లం ముక్క వేసి స్టవ్ పక్కన లేదా వంటగట్టు మీద పెట్టు. దీన్ని నైవేద్యం అనకూడదు, ఇది జీవకారుణ్యం. రాత్రిపూట మనకు తెలియకుండా సంచరించే సూక్ష్మజీవులకు, దేవతా శక్తులకు అది ఆహారం. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పాలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయి. ఇలా చేయడం వల్ల నీ ఇంటికి ఉన్న పితృదోషాలు పోతాయి. ముఖ్యంగా సుభద్రమ్మగారు, మీ అప్పుల బాధలు పోవాలంటే మీ కోడలి చేత ఈ పాలు పెట్టించే అలవాటు చేయించండి. సుభద్రమ్మగారు తల ఊపారు. తప్పకుండా చేయిస్తాను అమ్మా
అలాగే మరొక ముఖ్యమైన విషయం, రాత్రి పూట వంటగదిని చిమ్మ చీకటిగా ఉంచకూడదు. కనీసం ఒక చిన్న 0 వాట్ బల్బ్ అయినా వెలుగుతూ ఉండాలి. అన్నపూర్ణాదేవి చీకటిలో ఉండకూడదు. ఒక చిన్న కాంతి కిరణం ఎప్పుడూ అక్కడ ఉండాలి. కామేశ్వరి ఇవన్నీ మనసులో రాసుకున్నట్టు గుర్తుపెట్టుకుంది. ఈరోజు నుంచే పాటిస్తాను మాతాజీ అని మాటిచ్చింది. ఆ రాత్రి కామేశ్వరి మాతాజీ చెప్పినట్టే చేసింది. అందరూ తిన్నాక బద్ధకించకుండా గిన్నెలన్నీ కడిగేసింది. సింక్ను సబ్బుతో కడిగే తళతళలాడేలా చేసింది. స్టవ్ను తుడిచి పసుపు కుంకుమ పెట్టింది. ఒక చిన్న గిన్నెలో పాలు, బెల్లం పెట్టింది. చివరగా వంటగదిలో ఒక చిన్న నీలి రంగు లైట్ వేసి చేతులు జోడించి శుభరాత్రి తల్లి అన్నపూర్ణ అని చెప్పి బయటకు వచ్చింది. అలా బయటకు రాగానే ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది. వెనుక ఎవరో నడుస్తున్నట్టు, గజ్జెల శబ్దం వినిపించినట్టు అనిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ ఎవరూ లేరు. కాని గాలిలో మాత్రం మల్లెపూల వాసన గుప్పుమంది. కామేశ్వరి శరీరం జలధరించింది. అది భయం కాదు, భక్తి పారవస్యం. అమ్మవారు తన ఇంట్లో తిరుగుతున్నారనే నమ్మకం ఆమెకు కలిగింది. మరుసటి రోజు ఉదయం ఒక పెను సంచలనం జరిగింది. సురేష్ నిద్ర లేచేసరికి ఇంటి బయట ఎవరో గట్టిగా తలుపు బాదుతున్నారు. ఎవరు ఇంత పొద్దున్నే అనుకుంటూ సురేష్ తలుపు తీశాడు. ఎదురుగా పక్కింటి సుబ్బారావు గారు నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో ఒక పాతకాలం నాటి రాగ చెంబు ఉంది. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన, ఆశ్చర్యం ఉన్నాయి. సురేష్ బాబు, రాత్రి మా పెరట్లో గొయ్యి తీస్తుంటే ఇది దొరికింది. దీనిమీద మీ ముత్తాత గారి పేరు ఉంది. ఇందులో ఏముందో తెలీదు కాని ఇది మీదే అనిపించి తీసుకొచ్చాను అన్నాడు. ఆ రాగ చెంబు చూడగానే లోపలి నుంచి వచ్చిన సుభద్రమ్మగారు గట్టిగా కేక పెట్టారు. అమ్మో, ఇది మా మామగారు పోగొట్టుకున్న లంకె బిందె అంటూ పరుగున వచ్చారు. లంకె బిందెనా? నిజంగానే అందులో నిధులు ఉన్నాయా, లేక అది కేవలం పాత సామానా? అసలు పక్కింటి పెరట్లో వీళ్ల తాతగారి చెంబు ఎలా వచ్చింది? కామేశ్వరి చేసిన వంటగది పూజకు ఈ నిధి బయటపడటానికి సంబంధముందా? ఈ ఊహించని మలుపుతో కామేశ్వరి జీవితం ఎలా మారిపోబోతోంది? మాతాజీ దీని గురించి ఏం చెబుతారు? ఇది అదృష్టమా లేక మరో గండమా? ఈ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్బారావు గారి చేతిలో ఉన్న ఆ రాగ బిందెను చూడగానే సుభద్రమ్మగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆవిడ వణుకుతున్న చేతులతో ఆ బిందెను అందుకోబోయారు. కాని మాతాజీ గట్టిగా ఆగండి అని హెచ్చరించారు. అందరూ ఉలిక్కిపడ్డారు. మాతాజీ గంభీరంగా నడిచి వచ్చి ఆ బిందె ముందు నిలబడ్డారు. సుభద్రమ్మగారు, ఇది కేవలం బిందె కాదు, ఇది మీ పూర్వీకుల ఆస్తి. భూమిలో ఇన్నాళ్లు పాతిపెట్టి ఉంది అంటే దానికి కొన్ని ఆకర్షణ శక్తులు, కొన్ని దోషాలు పట్టి ఉంటాయి. ఆవేశపడి ముట్టుకోకూడదు. ముందు దాన్ని శుద్ధి చేయాలి అన్నారు. సుబ్బారావు గారు ఆ బిందెను కింద పెట్టారు. నిజమేనండి. రాత్రి గొయ్యి తీస్తుంటే పారకు ఏదో తగిలి శబ్దం వచ్చింది. తీసి చూస్తే ఇది. మొదట నాకు ఆశ పుట్టింది. ఎవరికీ చెప్పకుండా దాచేసుకుందాం అనుకున్నాను. కాని రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎవరో నా గుండె మీద కూర్చుని అది నీది కాదు, సొంతదారులకు ఇచ్చే అని హెచ్చరిస్తున్నట్టు అనిపించింది. అందుకే తెల్లవారగానే తీసుకొచ్చాను అని నిజాయితీగా చెప్పారు. మాతాజీ కామేశ్వరి వైపు తిరిగి, అమ్మాయి, ఒక రాగ పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు, గోమూత్రం లేదా పచ్చ కర్పూరం వేసి తీసుకురా. అలాగే కొంచెం కల్లు ఉప్పు కూడా తీసుకురా అని చెప్పారు. కామేశ్వరి వెంటనే అవి తెచ్చింది. మాతాజీ ఆ పసుపు నీళ్లను ఆ బిందె మీద జల్లారు. కల్లు ఉప్పుతో దాని చుట్టూ దిగదుడిచారు. ఓం నమో నారాయణాయ అని 3 సార్లు మంత్రించి, ఇప్పుడు తీసుకోండి అన్నారు. సుభద్రమ్మగారు ఆ బిందె మూతను బలవంతంగా తెరిచారు. యుగాల నాటిగాలి బయటకు వచ్చినట్టు ఒక బుస్సుమనే శబ్దం వచ్చింది. అందరూ ఆతృతగా లోపల తొంగచూశారు. అందులో బంగారు నాణేలు తళతళలాడుతున్నాయి. అవి ఇప్పటి రోజుల్లోవి కావు, పాతకాలం నాటి విక్టోరియా రాణి బొమ్మ ఉన్న బంగారు కాసులు, సార్వరీలు. వాటితో పాటు ఒక చిన్న పచ్చల హారం, వెండితో చేసిన అన్నపూర్ణాదేవి విగ్రహమున్నాయి. అవి చూడగానే సురేష్, రఘు నోర్లు వెళ్లబెట్టారు. అమ్మా,
ఇవి మన తాతగారివా? ఇన్ని రోజులు పక్కింటి పెరట్లో ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు సురేష్. సుభద్రమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, అవును నాయనా, మీ తాతగారు చనిపోయే ముందు దొంగల భయంతో ఎక్కడో దాచానని చెప్పేవారు కాని ఎక్కడో చెప్పకుండానే ప్రాణం వదిలేశారు. ఆ తర్వాత ఆస్తి పంపకాల్లో వెనకవైపు స్థలం సుబ్బారావు గారి వాళ్లకు అమ్మేశాం. ఇన్నాళ్లు మన ఆస్తి మన కళ్ల ముందే పరుల స్థలంలో ఉండిపోయింది. నేనెంత వెతికినా దొరకనిది ఈరోజు బయటపడింది అన్నారు. అప్పుడు మాతాజీ ఒక అర్థవంతమైన నవ్వు నవ్వారు. ఇది కాకతాళీయం కాదు సుభద్రమ్మగారు. ఇన్నాళ్లు ఆ బిందె అక్కడ ఉన్నా బయటపడలేదు. కాని సరిగా నిన్న రాత్రి మీ కోడలు పితృదేవతలకు ఆకలి తీర్చే పనిచేసింది. గుర్తుందా? రాత్రి వంటగది శుభ్రం చేసి పాలు బెల్లం పెట్టింది. ఆ నైవేద్యం మీ పూర్వీకులకు చేరింది. వారి ఆత్మలు శాంతించాయి. అందుకే అడ్డుగా ఉన్న మాయను తొలగించి తమ ఆస్తిని తమ వారసులకు అందేలా చేశారు. సుబ్బారావు గారి మనసు మార్చింది కూడా ఆ పితృ దేవతలే. సురేష్, కామేశ్వరి ఆశ్చర్యంతో మాతాజీ వైపు చూశారు. వంటగదిలో రాత్రిపూట పెట్టే చిన్న గిన్నెడు పాలకు ఇంత శక్తి ఉందా? పూర్వీకుల రుణం తీర్చుకుంటే వాళ్లు ఇలా గుప్త నిధుల రూపంలో ఆదుకుంటారా? సుబ్బారావు గారికి వాటా కింద కొన్ని బంగారు నాణేలు ఇవ్వబోయారు సురేష్. కాని ఆయన సున్నితంగా తిరస్కరించారు. వద్దు బాబూ, పరుల సొమ్ము పాము వంటిది. నాకు వద్దు. మీరు బాగుంటే అదే చాలు అని వెళ్లిపోయారు. అది కూడా ఆశ్చర్యమే. ధనమంటే ఇష్టపడే సుబ్బారావు గారిలో ఇంత వైరాగ్యం రావడానికి కారణం ఆ ఇంటి నుండి వస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్ అని మాతాజీ చెప్పారు. ఆ నిధితో సుభద్రమ్మగారి అప్పులన్నీ తీరిపోతాయి, ఇంకా మిగులుతాయి కూడా. ఇంటి వాతావరణం అంతా పండగలా మారిపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. కాని మాతాజీ మాత్రం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆగండి, సంబరాలు తర్వాత చేసుకోవచ్చు. అదృష్టం రావడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. లక్ష్మీదేవి చంచలమైనది. ఎక్కడ స్థిరత్వం లేదో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకు ఆకస్మిక ధన లాభం కలిగింది. దీనివల్ల మీమీద నరదిష్టి విపరీతంగా పడుతుంది. ఇరుగు పొరుగు వాళ్ల అసూయ, బంధువుల ఏడుపు ఇవన్నీ మీ ఇంటిని చుట్టుముడతాయి. ముఖ్యంగా వంటగదిలో మీరు ఇంకొక చిన్న మార్పు చేయకపోతే వచ్చిన ఈ డబ్బంతా ఆసుపత్రుల పాలైపోతుంది అని బాంబు పేల్చారు. సురేష్ భయపడ్డాడు. ఏం చేయాలి మాతాజీ? మాకు వచ్చిన లక్ష్మిని ఎలా కాపాడుకోవాలి? చెబుతాను విను. వంటగదిలో లక్ష్మీ స్థానమేది? ఉప్పు జాడి, బియ్యం డబ్బా అని చెప్పుకున్నాం. కాని కుబేరుడి స్థానం మరొకటి ఉంది. అదే యాలకులు మరియు లవంగాలు. సుగంధ ద్రవ్యాలు శుక్రుడికి కారకాలు. ఈరోజు నుంచే కామేశ్వరి ఒక చిన్న పని చేయాలి. మాతాజీ కామేశ్వరిని పిలిచి, అమ్మాయి, ఒక చిన్న ఆకుపచ్చని పట్టు బట్ట తీసుకో. అందులో 5 యాలకులు, 5 లవంగాలు, పువ్వు ఉన్నవి, ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్క వేసి మూటకట్టు. ఆ మూటను తీసుకువెళ్లి మీ ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచుతారో ఆ బీరువాలో లేదా లాకలో పెట్టు. ఈ యాలకుల సువాసన ధనాన్ని ఆకర్షిస్తుంది. లవంగాలు ఆ ధనానికి రక్షణ కల్పిస్తాయి. ఇది నెలకొకసారి మార్చాలి. పాతవి తీసి వంటలో వాడుకోవచ్చు లేదా చెట్టు మొదట్లో వేయొచ్చు. ఇది చేయడం వల్ల ధనం దుబారా ఖర్చు కాదు. కామేశ్వరి వెంటనే వెళ్లి ఆ పని చేసింది. ఇక రెండోది, వంటగదిలో మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదే పంచభూతాల సమతుల్యత. మన వంటిల్లు పంచభూతాలకు నిలయం. అగ్ని, జలం, వాయువు, పృథ్వీ, ఆకాశం. ఇందులో ఎక్కువగా గొడవ పడేవి రెండు. అగ్ని మరియు జలం అంటే నిప్పు మరియు నీరు. కామేశ్వరి, నీ వంటగదిలో స్టవ్ ఎక్కడ ఉంది? నీళ్ల బిందె లేదా సింక్ ఎక్కడ ఉంది అని అడిగారు. కామేశ్వరి చూపించింది. ఇదిగోండి మాతాజీ, పక్కపక్కనే ఉన్నాయి. మాతాజీ నొసలు చిట్లించారు. అదే పెద్ద తప్పు. అగ్ని, నీరు బద్ధ శత్రువులు. అవి రెండూ పక్కపక్కనే ఉంటే ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆవేశం, అలకలు ఎక్కువగా ఉంటాయి. స్టవ్కు, సింక్కు మధ్య కనీసం 2 అడుగుల దూరముండాలి. ఒకవేళ స్థలం లేక పక్కపక్కనే ఉంటే
వాటి మధ్యలో ఒక చిన్న అడ్డుగోడలాగా చెక్క పలక పెట్టాలి, లేదా ఒక చిన్న మొక్కను, మనీ ప్లాంట్ వంటిది, పెట్టాలి. ఆ మొక్క ఆ రెండు శక్తులను వేరు చేస్తుంది. సురేష్ గమనించాడు. నిజమే, వాళ్ల ఇంట్లో స్టవ్ పక్కనే సింక్ ఉంది. వంట చేస్తూనే వెంటనే పక్కన చెయ్యి కడిగేలా అమర్చారు. వెంటనే దానికి ఏదో ఒక అడ్డు ఏర్పాటు చేస్తాను మాతాజీ అన్నాడు. మంచిది. ఇక చివరిగా, ఈరోజు వచ్చిన ఈ లంకె బిందెలోని అన్నపూర్ణాదేవి విగ్రహముంది కదా, దాన్ని పూజగదిలో పెట్టకూడదు అన్నారు మాతాజీ. అందరూ ఆశ్చర్యపోయారు. పూజగదిలో కాకపోతే ఇంకెక్కడ పెట్టాలి? అన్నపూర్ణాదేవికి అసలైన స్థానం వంటగదే. కామేశ్వరీ, నీ బియ్యం డబ్బా ఉంది చూసావా? ఆ డబ్బా లోపల బియ్యం మధ్యలో ఈ వెండి విగ్రహాన్ని పెట్టు. ఆ తల్లి బియ్యంలో కూర్చుంటే ఆ బియ్యం గింజలు ఎప్పటికీ తరగవు. మీ వంశం ఉన్నంత కాలం మీ ఇంట్లో ఆకలి అనే మాట వినిపించదు. ఇదే మా గురువుగారు చెప్పిన అక్షయపాత్ర రహస్యం. ప్రతి పౌర్ణమికి ఆ విగ్రహాన్ని తీసి కడిగి మళ్లీ బియ్యంలో పెట్టాలి. సుభద్రమ్మగారు ఎంతో భక్తితో ఆ చిన్న విగ్రహాన్ని కోడలి చేతికి ఇచ్చారు. కామేశ్వరి ఆ తల్లిని కళ్లకద్దుకుని బియ్యం డబ్బాలో భద్రపరిచింది. అలా పెట్టగానే ఆమె మనసు నిండుకుండలా మారింది. ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి చూడండి. అప్పులు తీరిపోయాయి లంకె బిందె వల్ల. ఆరోగ్యం కుదుటపడింది వంటగది శుభ్రత, దిక్కుల మార్పు వల్ల. భర్తకు ప్రమోషన్ వచ్చింది. అత్తగారి ఆశీర్వాదం దొరికింది. శత్రువుల పీడ విరగడైంది. ఇక మాకు ఏ లోటు లేదు మాతాజీ, మా జీవితాన్ని నిలబెట్టారు అని సురేష్, కామేశ్వరి కృతజ్ఞతలు చెప్పారు. కాని మాతాజీ ముఖంలో మాత్రం ఇంకా ఏదో నిగుజ్జమైన భావముంది. సురేష్, జీవితం అంటేనే పరీక్షలు. ఇప్పుడు నీకు డబ్బు వచ్చింది, హోదా వచ్చింది. కాని మనిషికి అసలైన పరీక్ష ఎప్పుడు ఎదురవుతుందో తెలుసా? అహంకారం వచ్చినప్పుడు. ధనం రాగానే మనిషిలో తెలియకుండానే గర్వం వస్తుంది. ఆ గర్వం రాకుండా ఉండాలంటే మీరు ఇంకొక చిన్న పని చేయాలి. ఇదే మీ చివరి పరీక్ష. ఏం చేయాలి మాతాజీ? అన్నదానం. కేవలం మీ కడుపు నింపుకోవడం కాదు, ఆకలితో ఉన్న ప్రాణికి పిడికెడు అన్నం పెట్టడం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు మీ ఇంటికి ఎవరు భిక్షమడిగ వచ్చినా కాదనకుండా, విసుక్కోకుండా మీ చేతితో వండిన అన్నాన్ని వడ్డించాలి. వచ్చినవారు ఎవరైనా సరే, మనిషి, జంతువు, పిచ్చివాళ్లు, ఎవరైనా సరే, వాళ్ల రూపంలో సాక్షాత్తు దత్తాత్రేయుడే రావచ్చు. గుర్తుపెట్టుకోండి, వాళ్లు ఎలా ఉన్నా అసహించుకోకూడదు. తప్పకుండా చేస్తాం మాతాజీ. ఎవరు వచ్చినా కడుపు నిండా పెడతాం అని కామేశ్వరి ఉత్సాహంగా చెప్పింది. ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉంది కదా, ఎంతమందికైనా పెట్టగలను అనే ధీమా ఆమెలో ఉంది. సమయం గడుస్తోంది. మధ్యాహ్నం 11 గంటలు దాటింది. కామేశ్వరి పంచభక్ష్య పరమాన్నాలు వండింది. ఎవరో ఒకరు రాకపోతారా అని ఎదురుచూస్తోంది. 11:30 అయ్యింది. ఎవరూ రాలేదు. 11:45 అయ్యింది. వీధి నిర్మానుష్యంగా ఉంది. సురేష్ అన్నాడు, బహుశా ఈరోజు ఎవరూ రారేమో. మనమే గుడికి వెళ్లి ప్రసాదం పంచుదాం పద. ఆగండి, ఇంకా సమయముంది అన్నారు మాతాజీ. సరిగ్గా 11:55 ఇంటి గేటు దగ్గర ఒక వికారమైన గొంతు వినిపించింది. అమ్మా, ఆకలి, ఎవరైనా ఉన్నారా? కామేశ్వరి పరుగున వెళ్లి చూసింది. గేటు బయట ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమెను చూడగానే కామేశ్వరి ముఖం చిట్లించుకుంది. ఆ వృద్ధురాలు ఒంటినిండా చిరిగిన బట్టలు, జుట్టు రేగపోయి ఉంది. ఒంటినిండా కురుపులు ఉన్నాయి. వాటిమీద ఈగలు వాలుతున్నాయి. ఆమె దగ్గర నుండి భరించలేనంత దుర్వాసన వస్తోంది. మురికి కాలువలో పడి లేచి వచ్చినట్టుంది. అమ్మా, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. కాస్త గంజి నీళ్లుంటే పోయేవా తల్లి అని దీనంగా అడిగింది ఆ ముసలావిడ దగ్గుతూ. ఆమె దగ్గుతుంటే నోట్లోంచి రక్తం పడేలా ఉంది. కామేశ్వరి వెనక్కి తగ్గింది. అంత దుర్వాసనను ఆమె భరించలేకపోయింది. ఇప్పుడే స్నానం చేసి పట్టుచీర కట్టుకుని ఉంది. థీ, ఇంత మురికిగా ఉందేంటి? ఈమెకు అన్నం పెడితే ఆ కురుపుల గాలి మాకు సోకదా, ఇంటికి అంటుకోదా అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. అవ్వా, కాసేపు ఆగు,
మిగిలిన అన్నం ఏదైనా ఉంటే ఇస్తాను. కాని లోపలికి రాకు, గేటు బయటే ఉండు. ఆ వాసన పడట్లేదు అని కామేశ్వరి గట్టిగా అరిచింది. లోపలికి వెళ్లి నిన్నటి అన్నం ఏమైనా ఉందా అని వెతకడం మొదలుపెట్టింది. వేడివేడి పరమాన్నమున్నా ఆ ముసలావిడకు పెట్టడానికి ఆమెకు మనసు రాలేదు. ఆమె చేతికి ఆ మురికి అవ్వ చేతికి తగులుతుందేమో అని అసహ్యం వేసింది. ఇదంతా మాతాజీ గమనిస్తూనే ఉన్నారు. సురేష్ కూడా ముక్కు మూసుకుని దూరంగా నిలబడ్డాడు. కామేశ్వరి ఒక పాత పేపర్ ప్లేట్లో నిన్నటి పులిహోర కొంచెం వేసి దూరం నుండే ఆ ముసలావిడ చేతిలో పడేలా విసిరింది. ఇదిగో తిను, తిని వెంటనే వెళ్ళిపో అంది. ఆ వృద్ధురాలు ఆ ప్లేటును అందుకోలేకపోయింది. అది కిందపడి అన్నం మట్టిలో కలిసింది. ఆవిడ కళ్లలో నీళ్లు తిరిగాయి. తల్లీ, ఆకలి వేస్తోంది అంటే అన్నం విసిరి కొడతావా? నా రూపం చూసి అసహించుకుంటున్నావా? ఆకలికి రూపముంటుందా అమ్మా అని ఏడుస్తూ కింద పడిపోయిన మెతుకులు ఏరుకుని తినబోయింది. అప్పుడు మాతాజీ ఉరుములా గర్జించారు. కామేశ్వరి! ఆ అరుపుకి కామేశ్వరి వణికిపోయింది. నేను ఏం చెప్పాను? ఎవరు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పానా లేదా? ధనం రాగానే అహంకారం తలకెక్కిందా? లక్ష్మీదేవిని బియ్యం డబ్బాలో పెట్టుకుంటే సరిపోదు, ఆ తల్లి దయ గుండెలో ఉండాలి. ఆ కురుపులు ఉన్న అవ్వ ఎవరో తెలుసా? నీ భక్తికి, నీ వినయానికి పెట్టిన ఆఖరి పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యావు. మాతాజీ గబగబా వెళ్లి ఆ వృద్ధురాలిని తన చేతులతో పైకి లేపారు. ఆవిడ దుర్వాసనను, కురుపులను లెక్క చేయకుండా హత్తుకున్నారు. తన చీర కొంగుతో ఆవిడ ముఖం తుడిచారు. క్షమించు తల్లీ, నా పిల్లలకు ఇంకా జ్ఞానోదయం కాలేదు అన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మాతాజీ స్పర్శ తగలగానే ఆ వృద్ధురాలి రూపం మారడం మొదలైంది. ఆ చిరిగిన బట్టలు మాయమయ్యాయి. ఆ కురుపులు మాయమయ్యాయి. అక్కడ నిలబడింది ఎవరో చూసి కామేశ్వరి, సురేష్ నిశ్చేష్టులయ్యారు. అసలు ఆ వృద్ధురాలు ఎవరు? దేవత లేక మాతాజీకి తెలిసిన వ్యక్త? కామేశ్వరి చేసిన ఈ తప్పు వల్ల ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన పుణ్యం పోతుందా? లంకె బిందె మాయమవుతుందా? మాతాజీ కోపాన్ని కామేశ్వరి ఎలా తట్టుకుంటుంది? ఈ తప్పును సరిదిద్దుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి? ఆ అద్భుతాన్ని చూసి కామేశ్వరి, సురేష్, సుభద్రమ్మగారు శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. ఆ వృద్ధురాలి చుట్టూ ఒక్కసారిగా ఒక దివ్యమైన కాంతి వలయం ఏర్పడింది. ఇందాకటి వరకు ముక్కుపుటాలు అదిరేలా వచ్చిన దుర్వాసన మాయమై ఆ ప్రదేశమంతా పచ్చకర్పూరం, మల్లెపూల సువాసన వ్యాపించింది. ఆ చిరిగిన బట్టలు, ఆ కురుపులు అన్నీ కరిగిపోయాయి. ఆమె మరెవరో కాదు, ఆ ఊరి పొలిమేరలో ఉండే పురాతన ఆలయంలోని అమ్మవారు కాదు, లేదా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవత కాదు. ఆమె సాక్షాత్తు మాతాజీ గురువుగారు, మాతా అనసూయ. హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగిని. మాతాజీ ఆ వృద్ధురాలి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవా, నా శిష్యురాలిని పరీక్షించడానికి స్వయంగా మీరే వచ్చారా అని కన్నీళ్లతో అడిగారు. ఆ యోగిని చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో 1000 వెన్నెలల చల్లదనం ఉంది. అమ్మాయి, నువ్వు వంటగదిని బాగుచేశావు, ఇంటిని బాగుచేశావు, కాని ఇంటి యజమానురాలి మనసును ఇంకా పూర్తిగా బాగు చేయలేకపోయావు. అందుకే ఆఖరి పరీక్ష పెట్టడానికి వచ్చాను అని గంభీరంగా పలికింది. ఆమె కామేశ్వరి వైపు తిరిగింది. ఆ చూపులోని తీక్షణతను కామేశ్వరి తట్టుకోలేకపోయింది. గజగజ వణికిపోతూ తలదించుకుంది. కామేశ్వరి, ఆ పిలుపు మేఘ గర్జనలా ఉంది. డబ్బు రాగానే మనిషికి మొదట వచ్చేది సౌకర్యం కాదు, అహంకారం. ఇందాక నువ్వు అన్నం విసిరి కొట్టావు చూసావా? అది ఆకలితో ఉన్న ఒక మనిషికి పెట్టినట్టు లేదు, ఒక కుక్కకు రాయి విసిరినట్టు ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నావు, మరి ఆ అన్నాన్ని తినే మనిషిలో ఉన్న ఆత్మ పరబ్రహ్మం కాదా? బియ్యం డబ్బాలో వెండి విగ్రహం పెట్టుకుంటే సరిపోతుందా? కళ్ల ముందు ఉన్న ప్రాణంలో దేవుడిని చూడలేనప్పుడు ఆ రాతి విగ్రహాలకు చేసే పూజలు ఎందుకు? ఆ మాటలు కామేశ్వరి గుండెల్లో బాకులుగా దిగాయి. ఆమెకు తన తప్పు స్పష్టంగా తెలిసింది. లంకె బిందె దొరికిందన్న ఆనందంలో తాను గొప్పదానినైపోయానని, ఇక ఎవరినీ లెక్క చేయక్కరలేదని ఒక అజ్ఞానం ఆమెను కమ్మేసింది. ఆ అజ్ఞానమే ఆకలితో వచ్చిన మనిషిని అసహించుకునేలా చేసింది. కామేశ్వరి పరుగున వెళ్లి ఆ మాత అనసూయ కాళ్లమీద పడింది. నన్ను క్షమించండి అమ్మా,
నా కళ్ళు మూసుకుపోయాయి. ధనమదంతో కళ్ళు కనిపించలేదు. నేను పాపాత్మురాలిని. నన్ను శిక్షించండి, కాని నా కుటుంబాన్ని శపించకండి అని వెక్కి వెక్కి ఏడ్చింది. సురేష్ కూడా వచ్చి కాళ్లమీద పడ్డాడు. మాది తప్పేనమ్మా. ఆమె తప్పు చేస్తుంటే ఆపకుండా చోద్యం చూశాను. మా అజ్ఞానాన్ని మన్నించండి అని వేడుకున్నాడు. మాత అనసూయ వారిని లేవదీశారు. నాయనా, పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు. కాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆ శిక్ష నేను విధించేది కాదు, మీరు స్వయంగా వేసుకునేది. ఏం చేయమంటారో చెప్పండి, ఏది అయినా చేస్తాం అంది కామేశ్వరి. ఇప్పుడు నువ్వు చేసిన అన్నం మొత్తం మైల పడిపోయింది. ఎందుకంటే నువ్వు దాన్ని అహంకారంతో, అసహ్యంతో ముట్టుకున్నావు. ఆ అన్నం తినడానికి పనికిరాదు. ఇప్పుడు నువ్వు మళ్లీ స్నానం చేసి తడి బట్టలతో వంటగదిలోకి వెళ్ళు. మళ్లీ కొత్తగా వంట చెయ్యి. అది కూడా ఎలా చేయాలో తెలుసా? ఈమె నాకోసం కాదు, సాక్షాత్తు నీ బిడ్డ కోసం వండుతున్నట్టుగా వండాలి. ఆ వండిన పదార్థాన్ని ఇందాక నువ్వు ఎక్కడైతే అన్నం కింద పడేశావో అక్కడే కూర్చుని నీ చేతులతో నాకు తినిపించాలి. అప్పుడు కాని నీ మనస్సులో ఉన్న మురికి పోదు. సాధారణంగా ఏ ఆడదైనా తన ఇంటి ముందు మట్టిలో కూర్చుని ఒక పరాయి వ్యక్తికి అన్నం తినిపించడానికి ఇష్టపడదు. అది నామోషిగా భావిస్తుంది. కాని కామేశ్వరి మారు మాట్లాడలేదు. ఆమెలోని అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. వెంటనే వెళ్లి చన్నీళ్లతో స్నానం చేసింది. తడి చీరతోనే వంటగదిలోకి వెళ్ళింది. బియ్యం కడిగింది. ఈసారి ఆమె నోటి నుండి మంత్రాలు రావడం లేదు, కళ్ల నుండి నీళ్లు వస్తున్నాయి. అమ్మా అన్నపూర్ణ, నన్ను క్షమించు తల్లి. నా బిడ్డలకు ఆకలి వేస్తే ఎలా తల్లడిల్లిపోతానో, ప్రపంచంలో ఎవరికి ఆకలి వేసినా అలాగే స్పందించే గుణాన్ని నాకు ఇవ్వు అని మనసులో బలంగా కోరుకుంది. అరగంటలో వేడివేడి కిచిడి, పాయసం సిద్ధం చేసింది. ఒక అరటి ఆకులో వడ్డించింది. బయటకు తీసుకువచ్చింది. మాతా అనసూయ, మాతాజీ, సుభద్రమ్మగారు అక్కడే అరుగుమీద కూర్చుని ఉన్నారు. కామేశ్వరి ఆ అరటి ఆకును మట్టిలో కాకుండా ఒక పీట వేసి దానిమీద పెట్టింది. మాత అనసూయను అక్కడ కూర్చోబెట్టింది. తాను పక్కనే నేలమీద కూర్చుంది. అన్నం కలిపింది. తినండి అమ్మా అని ముద్ద అందించింది. మాత అనసూయ నోరు తెరిచారు. కామేశ్వరి తన చేతితో తినిపించింది. ఆ స్పర్శ తగలగానే కామేశ్వరి శరీరంలో ఒక విద్యుత్ ప్రవహించింది. ఇందాకటి వరకు ఎవరినైతే అసహించుకుందో ఇప్పుడు ఆమెలో తన సొంత తల్లిని చూసుకుంది. ఆ ప్రేమతో, ఆ భక్తితో ఆమె తినిపిస్తుంటే మాతా అనసూయ కళ్లలో ఆనందం కనిపించింది. ఆమె తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత కామేశ్వరి స్వయంగా చెంబుతో నీళ్లు పోసి ఆవిడ కాళ్లు, చేతులు కడిగింది. తన కొంగుతో ఆవిడ కాళ్లు తుడిచింది. ఇప్పుడు నీ ఇల్లు పావనమయ్యింది కామేశ్వరి అన్నారు మాతా అనసూయ. నిధి దొరకడం అదృష్టం కాదు, ఆ నిధిని 10 మందికి పంచగలిగే గుణం ఉండటమే నిజమైన అదృష్టం. ఇక మీదట నీ వంటగదిలో ఎప్పుడూ అక్షయపాత్ర ఉంటుంది. ఏ రోజు కూడా నీ ఇంటికి వచ్చిన వారు ఆకలితో తిరిగి వెళ్లరు. ఇది నా ఆశీర్వాదం. అందరూ ఆనందబాష్పాలతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అప్పుడు మాతాజీ ముందుకు వచ్చారు. కామేశ్వరి, మా పని పూర్తయింది. వచ్చిన పని దిగ్విజయంగా ముగిసింది. నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కింది. అంతకంటే ముఖ్యంగా నీకు దక్కాల్సిన జ్ఞానం దక్కింది. ఇక మేము బయలుదేరుతాం అన్నారు. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతారా? కొన్ని రోజులు ఉండండి మాతాజీ అని సురేష్, సుభద్రమ్మగారు బ్రతిమాలారు. యోగులకు ఒక చోట స్థానం ఉండదు నాయనా. గాలి ఎలా ప్రయాణిస్తుందో మేము అలా వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆర్తులు ఉంటారో, ఎక్కడ ధర్మంగాడి తప్పుతుందో అక్కడికి వెళ్ళాలి. కాని వెళ్లే ముందు ఈ కథను చూస్తున్నా, వింటున్న లక్షలాది మంది తల్లులకు, ఆడపడుచులకు ఒక్కసారి మనం చెప్పుకున్న పాణ్యాలన్నింటినీ క్లుప్తంగా గుర్తు చేద్దాం. ఎందుకంటే ఇది కేవలం కామేశ్వరి కథ కాదు, ఇది ప్రతి మధ్యతరగతి గృహిణి కథ. మన ఇల్లు బాగుపడాలంటే మనం పాటించాల్సిన సూత్రాలు మళ్లీ ఒక్కసారి మననం చేసుకుందాం. మాతాజీ కెమెరా వైపు, అంటే ప్రేక్షకుల వైపు చూస్తూ చాలా స్పష్టంగా, గంభీరంగా ఈ విధంగా చెప్పారు. అమ్మలారా, మీ ఇంటి వంటగది సాక్షాత్తు దేవాలయం. దాన్ని మీరు ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మీ భర్త,
పిల్లలు అంత ఉన్నత స్థాయికి వెళతారు. మనం ఈ కథలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఇవి. వీటిని ఈరోజే మీ డైరీలో రాసుకోండి లేదా మనసులో ముద్రించుకోండి. వంటగదిలో తీసివేయాల్సిన 5 దరిద్రపు అలవాట్లు. పగిలిన పాత్రలు. సొట్టలు పడిన, తుప్పు పట్టిన, పగిలిన గిన్నెలను తక్షణమే బయట పారేయండి. అవి రాహువుకు సంకేతాలు. పాడైపోయిన వస్తువులు. పనిచేయని మిక్సీలు, గ్రైండర్లు, పాత ప్లాస్టిక్ డబ్బాలు ఉంచకండి. అవి మీ అభివృద్ధిని ఆపేస్తాయి. మందుల డబ్బాలు. వంటగదిలో మందులు అస్సలు పెట్టకండి. అవి రోగాలను ఆహ్వానిస్తాయి. చీపురు చెత్తబుట్ట. స్టవ్ పక్కన లేదా ఈశాన్యంలో చీపురు, చెత్తబుట్ట ఉండకూడదు. అవి లక్ష్మీదేవికి అడ్డుగోడలు. ఖాళీ పాత్రలు. బియ్యం డబ్బా, ఉప్పు జాడి, పప్పుల డబ్బాలు ఎప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంచకండి. అయిపోయాయి అని అనకండి, నిండుకున్నాయి అనండి. వంటగదిలో అలవర్చుకోవాల్సిన 5 అద్భుతమైన అలవాట్లు. వంట చేసే దిక్కు. తూర్పు వైపు తిరిగి వంట చేయండి. వంట చేసేటప్పుడు వీపు వెనుక బాత్రూం ఉంటే పసుపు రంగు కర్టెన్ వాడండి. భోజన నియమం. పడమర లేదా తూర్పు వైపు తిరిగి భోజనం చేయండి. దక్షిణం వైపు అస్సలు వద్దు. వడ్డించేటప్పుడు ప్లేటులో మొదట కొంచెం ఉప్పు, అన్నమీద నెయ్యి వేయడం మర్చిపోవద్దు. నీటి నియమం. ఈశాన్యంలో ఉంచిన నీటి బిందెలో వట్టివేళ్లు లేదా రాగా నాణెం వేయండి. ఇది కుటుంబంలో ప్రేమానురాగాలను పెంచుతుంది. పితృరుణం. రాత్రి పడుకునే ముందు సింక్లో గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ దగ్గర చిన్న గిన్నెలో పాలు, బెల్లం పెట్టండి. ఇది మీ వంశాన్ని కాపాడుతుంది. ధన ఆకర్షణ. బియ్యం డబ్బాలో గవ్వలు, గోమతి చక్రాలు, వెండి నాణెం ఉంచండి. అలాగే పోపు డబ్బాను లక్ష్మీదేవిలా గౌరవించండి. ఈ నియమాలు పాటిస్తే చాలు, మీ ఇల్లు కుబేర స్థానం అవుతుంది. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది సేవ. మీ దగ్గర ఉన్నదాంట్లో గుప్పెడు మెతుకులు ఆకలితో ఉన్న జీవికి పెట్టండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మాతాజీ చెప్పిన ఈ మాటలు వింటుంటే కామేశ్వరి, సురేష్లకు జన్మ ధన్యమైనట్టు అనిపించింది. మాతా అనసూయ, మాతాజీ ఇద్దరూ ఆశీర్వదించి ఇంటి గుమ్మం దాటారు. వాళ్లు అలా నడుచుకుంటూ వెళుతుంటే వారి పాదాల గుర్తులు నేలమీద పడలేదు, పువ్వుల మీద నడిచినట్టు అనిపించింది. కాసేపటికి వారు కనుమరుగయ్యారు. నెలలు గడిచాయి. కామేశ్వరి ఇల్లు ఇప్పుడు ఆ ఊరిలో ఒక ఆదర్శవంతమైన ఇల్లు. సురేష్ ఆఫీసులో మేనేజర్ అయ్యాడు. పిల్లలు చదువులో క్లాస్ ఫస్ట్ వస్తున్నారు. అత్తగారు సుభద్రమ్మగారు కోడలిని కన్నకూతురులా చూసుకుంటున్నారు. దొరికిన లంకె బిందెలోని ధనంతో అప్పులు తీర్చడమే కాకుండా ఊరి చివర ఒక చిన్న అన్నదాన సత్రం కట్టించారు. అక్కడ ప్రతిరోజూ పేదవారికి ఉచితంగా అన్నం పెడుతున్నారు. కామేశ్వరి స్వయంగా వండి వడ్డిస్తుంది. ఆమె ఇప్పుడు వంట చేసేటప్పుడు విసుక్కోవడం లేదు. ఆమె పెదాల మీద ఎప్పుడూ అన్నపూర్ణే సదాపూర్ణే అనే శ్లోకం వినిపిస్తూనే ఉంటుంది. ఆమె వంటగది కేవలం 4 గోడల గది కాదు, అది ఇప్పుడు ఒక యజ్ఞశాల. అక్కడ వెలిగే దీపం ఆ కుటుంబానికి శ్రీరామరక్ష. కానీ ఒక్క నిమిషం, ప్రేక్షక దేవుళ్లకు ఒక విన్నపం. ఈ కథ కేవలం కాలక్షేపం కోసం చెప్పింది కాదు. ఇందులో చెప్పిన ప్రతి వాస్తు చిట్కా, ప్రతి పరిహారం వెనుక మన పూర్వీకుల అనుభవం, శాస్త్రం దాగ ఉంది. ఈ కథలో కామేశ్వరి ఎలాగైతే మారిందో, మీరు కూడా మీ వంటగదిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని మా కోరిక. ఈ కథను ఇంత పరిశోధన చేసి శాస్త్ర ప్రమాణాలతో మీకు అందించడానికి మేము ఎంతో శ్రమించాము. ఎన్నో గ్రంథాలు తిరగేశాము. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ నిలబడడానికి మీ వంతు సహాయం చేయండి. కింద కనిపిస్తున్న సూపర్ థాంక్స్ బటన్ ద్వారా గాని, లేదా జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా గాని, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీరు ఇచ్చే చిన్న కానుక మాకు ఎంతో పెద్ద బలం. మీరు ఇచ్చే ఆ చిన్న సాయం మరిన్ని మంచి విషయాలను, ధర్మ సందేహాలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఇంధనంలా పనిచేస్తుంది. ధర్మ ప్రచారానికి మీరు కూడా సమిధ వేశారని భావిస్తాము. అలాగే ఈ కథ మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అనుభవలే మాకు పాఠ్యాలు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.